పనిచేయడం జరిగింది. మనకి ఈ మహాసభ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బృందా కరెక్ట్ గారు ఇప్పుడు మాట్లాడతారు. దానికి సంబంధించినటువంటి రామ్ గోపాల్ గారు ట్రాన్స్లేషన్. కామ్రేడ్ తుల్లూరు గోపాలు జిల్లా కాంగ్రెస్ వర్గ సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. హలో హలో President of this Mahasabha, Comrade Ramesh, Priyamaina Sodari, Sodaru Lara, Mitra Lara, Namaskaram. On the occasion of the 27th Rashtriya Mahasabha, Sangat Banga Miku Lal Salam. My colleagues in the Politburo, Comrade M.A. Baby, Comrade V.V. Raghavelu, our Central Committee members, newly elected Secretary, Comrade Srinivas Rao, Comrade M. Gafur, Arun Kumar, Punyavati ji, newly elected Secretariat members, Comrade Venkat. I want to congratulate you for this huge Mahasabha marking the successful conclusion of the State Party Conference of Andhra Pradesh. సిపిఎం రాష్ట్ర మహాసభకు హాజరైన సోదరి సోదరీమణులారా, ఈ సభకు పోలిట్ బ్యూరో సహచర సభ్యులు కామ్రేడ్ రాఘవ్ గారు, బేబీ గారు, అదేవిధంగా పార్టీ కేంద్ర నాయకులు అరుణ్ కుమార్ గారు, వెంకట్ గారు, పుణ్యవతి గారు, రాష్ట్ర మహాసభలో కార్యదర్శిగా ఎన్నికైనటువంటి శ్రీనివాసరావు గారు, వేదిక పైన పార్టీ నాయకులకు, ప్రియమైన ప్రజలారా, I am particularly happy to be here today in Nellore. నేను నెల్లూరుకి రావడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ నెల్లూరులో చాలా ప్రత్యేకత ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. Nellore is the home of our inspiration, Comrade P. Sundaraya. నెల్లూరు నాకు ఎంతో ఉత్సాహమైనది, ప్రేరణ కలిగించినటువంటి సుందరయ్య గారి మొదటి గడ్డ. I remember as a young woman coming here to Nellore to be treated at the hospital which had been set up by a group of dedicated doctors. నెల్లూరుకి నేను యువ నాయకురాలుగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను మొదటిసారి. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి డాక్టర్ల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల్లూరులో పర్యటించడం జరిగింది. Here in Nellore, under the red flag, against the brutal rule of the landlords, this red flag has symbolized the fight of the oppressed for justice. ఈ నెల్లూరు ఎర్రజెండా నాయకత్వంలో అనేకమైనటువంటి సమస్యల ఉద్యమాలు జరిగాయి, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఇక్కడ అనేకం జరిగాయి, అనేక మంది వీరుల త్యాగంతో ఎర్రజెండా ఎగిరింది. We remember today the 22 comrades who had been martyred on the soil of Nellore for the cause of the people against exploitation. ప్రజల కోసం పోరాటంలో, ప్రజల దోపిడీ విముక్తి నుంచి పోరాటంలో 22 మంది అమర వీరులు ఇక్కడ ప్రాణ బలిదానం త్యాగం చేశారని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నారు. We remember the heroes and heroines of so many of our struggles. అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు ఇక్కడ జరిగాయి. We are here today because of their sacrifices. ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మనందరం చూస్తూనే ఉన్నాం. And it is a fitting tribute to those sacrifices that the 27th State Conference of the CPIM was held here and has taken so many important decisions.
రాష్ట్ర 27వ మహాసభల అనంతపురంలో జరుగుతున్న ఈ ప్రత్యేక పరిస్థితులు చాలా ప్రాధాన్యత కలిగినవి, చాలా ముఖ్యమైనవి చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. Today, my dear comrades, my dear friends, we are saddened by the loss of our leader, our General Secretary, Comrade Sitaram Yechury. మనందరికీ తెలుసు, మన ప్రియతమ నేత, మన పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారిని ఈ కాలంలో మనం కోల్పోయాం. He should have been here on this stage with us. ఈ రోజు ఈ వేదిక మీద మనందరితో పాటు ఆయన ఉండాల్సినటువంటి వ్యక్తి. But even as we express our sorrow, even as we express the difficulties we face without his leadership and presence, we are inspired to fulfill the responsibilities that each of us has towards the red flag and our goal of social revolution. ఆ మహనీయుడు లేని లోటును మనం భర్తీ చేసుకుంటూనే ఎర్ర జెండాను మహోన్నతంగా ఎగిరించేందుకు, మహోన్నతమైన పోరాటాలు నిర్మించేందుకు మనందరం కంకణబద్ధులం కావాలి. So once again, my last salam to you. మీ అందరికీ మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. My dear friends, we know what is happening in Delhi under the Modi government. మీ అందరికీ తెలుసు, ఈ రోజు కేంద్రంలో ఉండేటువంటి ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం గురించి. 2 days ago, the budget for India was passed. 2 రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. Not yet passed, but placed. ప్రస్తుతానికి అది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. And what is that budget? మోడీ అనుకూలమైనటువంటి ప్రభుత్వ బడ్జెట్ అది. That budget is a statement of betrayal of the needs and requirements of the people of India. ఈ బడ్జెట్ ప్రజలకు సంబంధించిన కనీసమైన సదుపాయాల గురించి, కనీస ప్రజానీకరణ గురించి ఆలోచించిన బడ్జెట్ కాదు. This budget has proved that this government has no interest, has no commitment for the upliftment of the people of India. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలకు సంబంధించిన మౌలిక విషయాలు కానీ, ప్రజా సంక్షేమాన్ని కానీ బడ్జెట్ గా ఉంది. My dear friends, before the budget, the economic survey is placed. ఈ బడ్జెట్ కు ముందు దేశానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో పెట్టారు. That economic survey stated that in the last 15 years, the highest profits ever for 15 years, the record was broken in this last 2 years. Profits for big business, profits for corporates. ఈరోజు కేంద్రంలో ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక సర్వే రిపోర్ట్ ఆధారంగా గత 15 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ రకంగా ప్రజల యొక్క పరిస్థితులు ఉన్నాయి, ఏ రకంగా ప్రజల పరిస్థితులు దిగజారుతున్నాయో ఈ సర్వే స్పష్టంగా కొన్ని విషయాలు. That economic survey also said that for the last 5 years, the wages of rural poor, of agricultural workers, of daily wage workers, in the manufacturing sector, in factories, in the last 40 years, India has never seen such a stagnation in wages. In fact, in many areas, it was a lowering of the wage level. ఈ ఆర్థిక సర్వే గత 5 సంవత్సరాల్లో మన దేశంలోని గ్రామీణ వ్యవసాయ కూలీల పరిస్థితి, గ్రామీణ రైతాంగ పరిస్థితి గురించి, అదేవిధంగా ప్రజల కొనుగోలు శక్తి గురించి, నిరుద్యోగం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపెట్టింది. We know unemployment as it is highest. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనంత ప్రజల పరిస్థితి దిగజారింది, నిరుద్యోగం కూడా తీవ్రంగా పెరిగింది. Common sense, spruha, you know spruha, common sense, spruha. What does it say? In such a situation, the government has to spend more. In such a situation, the government has to kickstart the economy. In such a situation, employment is the critical key, and for that, people need
money in their pockets, if there is no money in people's pockets, if there is no purchasing power, where is the demand going to come from? That is what Spruha says, common sense says. కనీసమైన స్పృహ ఉన్న అవగాహన ఉన్న యువకులకి అర్థమవుతుంది. ఈరోజు దేశంలో ప్రజలకు అవసరమైనటువంటి కనీసమైనటువంటి జోబులో ఉండాల్సిన డబ్బులు లేవు. అందుకని ఈరోజు ప్రజల కొనుగోలు శక్తి లేదు, సరుకుల కొనుగోలు డిమాండ్ లేదు. తద్వారా భారతదేశంలో ప్రజల యొక్క జీవన పరిస్థితి దిగజారిపోయింది. ఏ మాత్రం స్పృహ కేంద్ర పాలకులకు లేదు. But what does this budget do? What does this budget do? ఈ బడ్జెట్ ఏంటి? ఈ బడ్జెట్ లో ఏముందని మనం చూడాలి. It cuts down expenditure. మనకున్న ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజా సంక్షేమ పథకాలను తగ్గించారు. In fact, in the last year, the government did not spend 1 lakh crore rupees it had promised to spend. ప్రజలకు సంబంధించి 1 లక్ష కోట్ల రూపాయలని ఈ కాలంలో బడ్జెట్ లో మనకు నిధులు కోత పోవడం జరిగింది. We were suffering from price rise. Okay, we are suffering from price rise. Okay. I can say it 3 times more because the fact is we are suffering from price rise. ధరల పెరుగుదల ఈరోజు మనం తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్య. And yet, this government of the food money they were supposed to spend, they did not spend 7,000 crore rupees. 7,000 కోట్ల రూపాయల్ని ఈ రోజు ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాటి కోతలు కోసారు. My dear friends, Kisans of India are in struggle for the minimum support price. But in this budget, there is not 1 paisa for the Kisans minimum support price. ఈ దేశ రైతాంగం కనీస మద్దతు ధరల కోసం పెద్ద ఎత్తున పోరాడుతుంది. కానీ ఈ బడ్జెట్ లో కనీసం 1 పైసా కూడా కనీస మద్దతు ధర కోసం రైతాంగానికి కేటాయించలేదు. My dear friends, Manrega is there, 100 days guarantee of work. But in this budget, for the rural workers, for the agricultural workers, forget the wages being increased, even the work, for the work, they have not given any extra money. గ్రామీణ వ్యవసాయ కూలీల కోసం ఉపయోగపడుతున్న గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి 1 రూపాయి కూడా అదనంగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు. For the Anganwadis, for the midday meal scheme workers, for all the scheme workers, in this budget, not a single paisa. అంగన్వాడీ కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, ఇదే విధంగా స్కీమ్ వర్కర్స్ ఎవరికి కూడా ఈ బడ్జెట్ లో అదనంగా ఏ నిధుల్ని పెంచడం లేదు. For the widows, for the senior citizens, for the disabled, not 1 single extra paisa. వితంతువులకు, అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు, అదేవిధంగా వివిధ రకాల కార్మికులు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు 1 రూపాయి కూడా ఈ బడ్జెట్ లో అదనపు కేటాయింపులు. On the contrary, this budget has protected the rich. కేటాయింపులు మాత్రం భారీగానే ఉన్నాయి. Not a single extra tax on the rich. ఈ రోజు ధనికులకు 1 పైసా కూడా అదనంగా పన్నుల పెంపుదల లేదు. We demand tax the rich, tax the wealthy. మేము కోరుతున్నది ఈ ప్రభుత్వం నిజంగా ధనికులకు మీద పన్నులు వేయడం ద్వారా, ఆ రకంగా ధనికుల మీద పన్నులు వేయడం ద్వారా ఈ దేశాభివృద్ధికి నిధులు పేదల కోసం ఖర్చు పెట్టాలి. This Modi government is protecting the Adanis, the Ambanis and the big corporates. ఈ రోజు మోడీ ప్రభుత్వం ఆదానిని, అంబానీని కాపాడడం కోసం, వారిని పెంచి పోషించడం కోసం ఈ బడ్జెట్ లో కానీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. The states have not got anything. ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి వారికి కాపాడడంలో ఏ రకంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా లేదు. In fact, 1,10,000 crore rupees has been cut from the share of the states. ఈ రోజు రాష్ట్రం 1,10,000 కోట్ల రూపాయల్ని ఆ రకంగా
ధనికుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంది. My dear friends, this is an assault on the Constitution of India. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడం లేకుండా రాజ్యాంగాన్ని రక్షించడానికి సిద్ధపడుతుంది. This is an assault on the federal character of the Constitution of India. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నది. My dear friends, for the scheduled castes, for the scheduled tribes, there is a betrayal of over 40,000 crore rupees. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 40,000 కోట్ల రూపాయల నిధుల్ని తగ్గించడం జరిగింది. And that is why today from this munch, from this platform, we give a call, fight against this anti-people budget which is representative of the pro-corporate Modi government. ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకు వ్యతిరేకంగా ధనికులకు అనుకూలంగా ఉన్న ఈ బడ్జెట్ వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఈ సభల సాక్షిగా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. My dear friends, today your Chief Minister Chandrababu Naidu Garu was in Delhi. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారు. Why did he go to Delhi? ఢిల్లీకి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? Did he go to protest against the discrimination against Andhra Pradesh? ఢిల్లీకి పోయి రాష్ట్ర ప్రజానీకాన్ని రాష్ట్రాన్ని కాపాడడానికి పోతున్నాడా? Did he go to demand money for the Polavaram project? ఢిల్లీకి పోతున్నది పోలవరం ప్రాజెక్టు డబ్బుల కోసమా? Did he go to demand a special package for Andhra Pradesh? అక్కడ పోయి ఏమైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడా? Did he go to demand a package for the Vizag steel plant? అక్కడ పోయి విశాఖ ఉక్కు పరిశ్రమలు కాపాడాలని ఏమైనా డిమాండ్ చేస్తున్నాడా? Did he go to demand that the rights of the state should be protected? ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడానికి కాపాడాలని డిమాండ్ చేయడానికి ఢిల్లీకి పోతున్నాడా? No, my dear friends, that is not why he went. దానికోసం కాదు మిత్రులారా ఆయన ఢిల్లీకి పోతున్నది. What I say is, Chandrababu Naidu, you are betraying the people of Andhra Pradesh. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజల తరపున ఆంధ్ర ప్రజల ఓట్లతో ఇక్కడ గెలవడం జరిగింది. The central government is riding a bulldozer over the federal character, over the rights of the states. And you, Chandrababu Naidu ji, are going to Delhi and keeping mum, putting Fevicol on your lips. What is Fevicol in Telugu? Oh, Fevicol is Fevicol. Okay. Fevicol on his lips and not saying a single word of protest. ఈ రాష్ట్ర హక్కుల్ని కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వాటిని కానీ అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రణవ స్ఫూర్తికి అనుకూలంగా ఉండాలో వాటికి వ్యతిరేకంగా కేంద్రం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి ఆయన మొహానికి మాస్క్ కట్టుకుంటున్నాడు, మూతికి బట్ట కట్టుకుంటున్నాడు, అదేవిధంగా నోటికి బంకేసుకుని ఏ రకంగా కూడా నోరు తేవే పరిస్థితి లేదు. I say, no longer Chandrababu Naidu. Now he should be called Sigguleni Babu Naidu. That is the reality of what he is doing. చంద్రబాబు నాయుడు అంటే సిగ్గులేని బాబు నాయుడుగా ఈరోజు మనందరికీ కనపడుతున్నాడు. Sigguleni Babu, we know what is your character. సిగ్గులేని బాబు యొక్క గుణాలేమిటో మనందరికీ తెలుసు. We know to save yourself from all the corruption charges, you are now joining hands with the Bharatiya Janata Party, with the RSS. RSS, what does it mean? Rashtriya Sarvanar Samiti, that is the RSS. ఈరోజు చంద్రబాబు నాయుడు తన అవినీతి కేసుల్ని తప్పిపుచ్చుకోవడానికి కేంద్రానికి మద్దతు ఇస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి సంస్థ. These people don't care for the Constitution of India. వీరు రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని కాపాడలేరు. They don't care for democracy, వీరు మన ప్రజాస్వామ్య వ్యవస్థను, for secularism, అదేవిధంగా దేశంలో for లౌకికత్వాన్ని, social justice. సామాజిక న్యాయాన్ని They are wedded to the RSS
Murabad. ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం కార్పొరేట్ అనుకూలమైంది, మతత్వంతో కూడుకున్నది. The Hindutva ideology today is spelling disaster for the people of our country. ఈ దేశంలో ఉండే ప్రజల యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేసేది హిందుత్వం యొక్క భావజాలం. This country is a country which has won its freedom because of the unity of our people across caste and community. ఈ దేశంలో ప్రజల యొక్క ఐక్యత సాధారణంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది అత్యంత ముఖ్యమైనది. Today this government to try and get votes and also to push for its political agenda of changing the nature of the Republic of India, they are targeting the minority community. They are demonizing the minority community. My dear friends, we do not hesitate to say that every attack on an innocent Muslim is not an attack on a community. We believe it is an attack on the Constitution of India. ఈ దేశంలో ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే కాదు, ఈ దేశంలో మతత్వ రాజ్యాన్ని నిర్మించడానికి మత అజెండాను మత అజెండా ఆధారంగా పరిపాలించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా మైనారిటీల మీద తీవ్రమైనటువంటి దాడిని హింసను ప్రేరేపిస్తుంది. ఈ దేశంలో మైనారిటీలు కాపాడుకోవడం, దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే ప్రజలందరి మధ్య ప్రజల యొక్క ఐక్యతను కాపాడుకోవడం, ఆ రకమైన కృషి చేయాలి. And in attacking Muslims, do not believe that they are doing anything for the majority community. ఈ రోజు ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలు ప్రత్యేక మంది ప్రజలుగా ఉన్నటువంటి అందరం కలిసి ఈ మన మధ్య మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం. What is the plight of our workers? What is the plight of our workers? వర్కర్స్ కార్మికుల యొక్క బాధలు ఏమిటి అనేది మనం చూడాలి. The plight of our kisans. రైతుల బాధలు. And the plight of our women, our students, our youth. అదేవిధంగా మహిళలు, స్త్రీలు, పురుషులు, విద్యార్థులు. They belong to the majority community, do they not? వీరందరూ అత్యధిక మంది ప్రజలుగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కాదా? But using religion and religious belief as an instrument, as a weapon, they want to divert attention to achieve their toxic sectarian agenda. మతం అనేటువంటి ఆయుధంతో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమీ పరిష్కారం చేయకుండా ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి మతత్వ రాజ్యాంగాన్ని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. What happened in the Kumbh Mela, the Maha Kumbh Mela in Prayagraj? ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళ ఏమిటి? My dear friends, they spent thousands of crores of rupees. But what happened? In the worst stampede, in which so many poor people died, this shameless government tried to hide the deaths. It insulted the dead. They made the most outrageous statements. And when the opposition parties raised the issue in Parliament, this government refused to give them a proper answer. ఈరోజు కుంభమేళ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏం జరిగిందో మనందరూ తెలుసు. కుంభమేళ కిసలాటలో అనేక మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అటు పార్లమెంట్ లో బయట ప్రతిపక్షాలను నిలదీస్తుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా మత రాజకీయాల కోసం ఏ రకంగా మతాల పేరుతో ప్రజల్ని సమీకరించి ఆ ప్రజలకు కూడా ప్రాణాలకు భద్రత లేని పరిస్థితి కల్పిస్తుందో మనం చూస్తాం. My dear friends, we are of the CPIM. We respect religious belief, but we will never compromise with the principle that religion and politics must be kept separate. మేము ప్రజల మతం యొక్క విశ్వాసాన్ని, ప్రజల్లో మత విశ్వాసాన్ని మేము గౌరవిస్తాం. కానీ మతం పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి మత తత్వాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఏ చర్యలు కూడా సిపిఎం ప్రతిఘటిస్తుంది, పోరాడుతుంది అని తెలియజేస్తున్నాం. My dear friends, today if you look at the politics, yes, we want the broadest unity to defeat the BJP. మిత్రులారా గమనించండి, ఈ రోజు రాజకీయాల్ని ఈ రోజు అత్యధిక మంది ప్రజలు సమీకరించబడడం ద్వారానే, అందరూ ఐక్యం కావడం ద్వారానే
బీజేపీని ప్రతిఘటించగలం, ఓడించగలం. Not just of political parties, but of social forces, of trade unions, mass organization. We want the people's unity. అది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఈ రోజు ప్రజల్ని, కార్మికుల్ని, అత్యధిక మంది అందరినీ కూడా విభజన చేసేటువంటి పార్టీ. But in all this political challenges, one thing is very clear from our experience. Unless the red flag is strong, unless the CPIM is strong, unless the left parties unite, unless we unleash the energy of the masses for struggle for justice, we cannot defeat these pro-corporate, communal and fundamentalist forces. ప్రజలుగా మా అనుభవంతో చెప్తున్నాం, ఈ దేశంలో ఇట్లాంటి మద్దతు రాజకీయాల్ని, ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాన్ని ఓడించగలిగేది, వ్యతిరేకించగలిగేది, ప్రతిఘటించేది, ప్రశ్నించగలిగేది కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, ఎర్ర జెండాలు మాత్రమే ఆ కృషి చేస్తాయి. గతంలో జరిగి తీరుతాయి. We have been through many ups and downs, my friends. మీ అందరికీ తెలుసు, మా పార్టీలకు సంబంధించిన ఎత్తుపల్లాలు కూడా ఉంటాయి. It is true that we have suffered electoral setbacks. ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నది ఎర్ర జెండాలు ఓ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. But we have remobilized and come together to fight for our principles. మనందరం కలుద్దాం, ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం, ప్రజల హక్కుల కోసం మనందరం కలిసి ఉద్యమించడానికి సిద్ధపడాలి. Some other parties may compromise. అనేక పార్టీలతో కూడా కలిసి వాళ్ళు పనిచేయడానికి ఈ రోజు కొన్ని అంశాలు. Some other parties may speak against Adani on the stage and hold hands with the corporates behind the stage. వేదికల మీద ఈ రోజు కొంతమంది కలిసి రావడానికి సిద్ధపడుతున్నారు. అదేవిధంగా ఆదాని అలాంటి కంపెనీలతో కాంప్రమైజ్ అవుతున్న పార్టీలు కూడా ఉంటున్నాయి. Some parties may be there who talk against communalism, but they themselves mix religion and politics. కొన్ని పార్టీలు ఈ రోజు మతత్వాన్ని గురించి బహిరంగంగా మాట్లాడుతున్నాయి, అదే మతత్వ రాజకీయాలు మరో రకంగా ప్రోత్సహిస్తుంటున్నాయి. We are not like that. మేము అలాంటి వాళ్ళం కాదు. We are the CPIM. మేమందరం CPIM పార్టీ వాళ్ళం. We are the red flag. మన ఎర్ర జెండా. We will never compromise with these forces of hatred and communalism. ఏ పరిస్థితుల్లో ఈ ఫాసిజానికి, ఈ రకమైనటువంటి నేతృత్వ విధానానికి రాజీ పడే మనస్తత్వం మనకి ఏ కోసన లేదు. We will intensify our struggle against capitalism and neoliberal policies. మనం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా మరింత సమరశీల పోరాటాలకు సిద్ధపడేవాళ్ళం. Our fight is for justice against the caste system, for Dalits, for Adivasis, for women. మనం ఈరోజు కుల వివక్ష వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం, అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం మనందరం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. And that is why when they get up in the morning and when they go to sleep at night, all these pro-capitalist forces, whether we are there or not, they say this is the communist ecosystem, this is Marxism which is doing this. My dear friends, that is the strength of our ideology, that is the strength of our principles, the strength of our organization. మనం పడుకున్న లేచిన ప్రజల కోసం, పేదల కోసం పోరాడుతున్నామంటే దానికి కారణం మేము నమ్మినటువంటి మార్క్సిజం, మనం నమ్మినటువంటి ప్రజా అనుకూలమైన సిద్ధాంతం. ఆ మార్క్సిజం ఆధారంగానే ఈ రోజు మనం ఈ ప్రతిఘటన చేయగలం. The red flag in Hindi I say, हम झुकते नहीं हैं, हम पीछे हटते नहीं हैं, हम आगे बढ़ते हैं, ये है हमारा येरा झंडा. Okay. మేము ఆగేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, ముందుకే సాగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. I congratulate the Andhra Pradesh newly elected state committee, our newly elected secretary, Comrade V. Srinivas Rao, for the second time, Comrade, and all the secretariat members, who have been elected, state committee, and with your support and with our
political and ideological commitment, we will go forward, strengthen our party, strengthen the movement, and get closer to our goal of socialism. I thank you very much. Inqilab Zindabad, 27th State Conference of the CPIM Zindabad. 27వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభల్లో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి తిరిగి ఎన్నికైనటువంటి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకమైన విప్లవాభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ మహాసభల్లో నూతన కార్యదర్శి వర్గం కమిటీ ఏర్పడింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుతున్న ఈ మహాసభల సందర్భంగా ప్రజా పోరాటాలు నిర్మిద్దాం, ప్రజల యొక్క సమస్యల మీద పోరాడదాం, ఎర్ర జెండాను మరింత ఉన్నతంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎగరేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కామ్రేడ్ వందాకరత్ గారికి ఏపీ రాష్ట్ర కమిటీ నుంచి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిజం అజయం అనేటువంటి విషయాలు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుచు. కాంగ్రెస్ బుచ్చి మండలం నుంచి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారి జ్యోతిని తీసుకొని వస్తున్నారు. దావరమడుగు గ్రామం నుంచి ఈ జ్యోతిని మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, అట్లాగనే బివి రాఘవ గారు ఈ జ్యోతిని తీసుకోవాల్సిందిగా కోరు. వేదిక మీద ఉన్న పార్టీ అఖిల భారత నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవ గారు, కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎంఏ గఫూర్ గారు, పి వెంకట్ గారు, వేదిక మీద ఉన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే మన ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు గారు, ఇతర మిత్రులు, సోదరులారా, సోదరిమణులారా, ఈ 3 రోజుల సిపిఐఎం 27వ రాష్ట్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చి ఎంతో ఆధారంతో సహాయ సహకారాలు అందించి దీన్ని జయప్రదం చేసినటువంటి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి
సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లా ప్రజా పోరాటాలకి పురిటిగడ్డ, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరి గారు జన్మించిన గడ్డ, కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు పోరాడిన గడ్డ. ఈరోజు ఈ వేదిక తెలంగాణ పోరాట సాయుధ యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మైదానంలో జరుపుకుంటున్నటువంటి మహాసభ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. ఈ మహాసభ ఈ 3 రోజుల పాటు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు 500 మంది ప్రతినిధులు అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల్ని చర్చించి 37 తీర్మానాలను ఈ మహాసభ ఆమోదించింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. అభివృద్ధి గురించి ఎలా అభివృద్ధి అవుతాం? అభివృద్ధి అంటే సింగపూర్ నుంచో, దావోస్ నుంచో, దుబాయ్ నుంచో పెద్ద పెద్ద షావుకారులు సూట్కేసు పట్టుకొని ఇక్కడికి వచ్చి పెద్దలాగా వాలి మన భూములు కాజేయటం, మన నీళ్లు, మన గాలి, మన సూర్యరశ్మి, మన సకల చరాచర సంపదని, సహజ సంపదని, అటవీ సంపదని అన్నిటినీ కాజేయడానికి వచ్చేటువంటి కార్పొరేట్లకి రెడ్ కార్పెట్ పెట్టి స్పీడ్ ఆఫ్ బిజినెస్, డూయింగ్ బిజినెస్ అని చెప్పేది కాదు. అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలి. ఇది అసలు శిశులైనటువంటి ఎజెండా అనేటువంటిది మహాసభ ప్రజల ముందు తీసుకొస్తున్నాం. అందుకనే ఈ మహాసభ ఆమోదించిన తీర్మానాల సారాంశాన్ని ప్రజల అజెండాతోనే రాజకీయాలు నడవాలి తప్ప రాజకీయం అంటే వ్యాపారం కాదు. ఓట్లు అనేవి కొనుక్కొని అమ్ముకునేటువంటి మార్కెట్ సరుకు కాదు. ఇది ప్రజాస్వామ్యానికి జీవగలం, మన బతుక్కి, భవిష్యత్తుకి, భద్రతకి ఒక గ్యారంటీ ఇచ్చేటువంటిది. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ఓటు అనేటువంటిది ఎంతో విలువైనది. దాన్ని వ్యాపారమయం చేసి, దాన్ని హైజాక్ చేసి గుర్తుపెట్టులో పెట్టుకోవాలని కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువలన ఈ అభివృద్ధి, ఈ మానవ అభివృద్ధి మన రాష్ట్రంలో ఎలా జరుగుతున్నది? ఇప్పుడు బృందా కరత్ గారు చెప్పారు, ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వభావం మొత్తాన్ని సిగ్గులేని బాబు అని చెప్పేసి ఆ రకమైనటువంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది? బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏమిటి? నిన్న మొన్న బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి ఒక్క పైసా ప్రత్యేకంగా కేటాయించారా అని చెప్పి నేను తెలుగుదేశం అడుగుతున్నాను, ఎంపీని అడుగుతున్నాను. నిజాయితీ, నీతి నీకేమాత్రం ఉన్నా సరే ఢిల్లీలో పార్లమెంట్ లో నిలదీసి మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు తెలుగు ప్రజల ప్రతినిధులు అవుతారు. లేకపోతే బృందా కరత్ గారు అన్నట్లుగా సిగ్గులేని బాబు, సిగ్గులేని ప్రభుత్వం అని చెప్పి మీరు రుజువు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు ప్రశ్నించడం లేదు? ఏమన్నా ఒక్కసారి ఉండే ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాటన నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి ఉపన్యాసంలో వచ్చిందని అడుగుతున్నారు. ఎందుకు రాలేదు? ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద ఆధారపడింది. ఇదే తెలుగుదేశం 10-15 సంవత్సరాల క్రితం బీజేపీని మద్దతుగా బయట నుంచి మద్దతు నేనే చక్రం చెప్తున్నాను, ఢిల్లీ మొత్తాన్ని చక్రం చెప్పేసాను, యునైటెడ్ మేము చెప్పాము, ఎన్డీఏ మేము చెప్పామని చెప్పని దెబ్బలు చదువుకున్నటువంటి పార్టీ ఈరోజు ఎక్కడుంది? ఏళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, మైనారిటీ ప్రభుత్వం, మోడీ మైనారిటీ ప్రభుత్వం. మోడీని మైనారిటీలో పడేసి నీకు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేదని చెప్పి ప్రజలు తేల్చి పారేసినటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేడు, ప్రభుత్వం నిలబెట్టు. ఏం సాధించారు? పెట్టుబడులు వస్తాయట, లక్షల కోట్ల పెట్టుబడులు. ఆ పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు వస్తాయట. మబ్బుల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. చూసి అదుగో వచ్చా, ఇదిగే వచ్చా. మేము అడుగుతున్నాం, ఈ మహాసభ ఒకటే తీర్మానం చేసింది. మీరు ఎన్నికల సందర్భంలో వాగ్దానాలు చేశారు, సూపర్ 6 పేరుతో ఆశలు పెట్టారు. మహిళలకు ఉచితంగా బస్సు ఎక్కిస్తా ఉన్నారు, 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని 43,000 అన్నారు. మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఏమని ఈ వాగ్దానాలన్నీ? మొట్టమొదటి ఫైలు అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి యూత్ కు ఎంతో నమ్మకం కల్పించారు. 8 నెలలు అయిపోయింది పరిపాలన.
ఆ మొదట ఫైల్ మీద సంతకానికి ఎక్కువ నివారణ లేదు ఈరోజు. ఎప్పుడు డిఎస్ అంటే ఆడ షావుకారు రాస్తారు, వాళ్ళ షాప్ నుండి పోదు అప్పు రేపు అని. అప్పు రేపు, డిఎస్ రేపు. ఎప్పుడవుతా ఎవడో తెలియదు. నిరుద్యోగులు నోటు తెచ్చుకొని ఉన్నారు, ఉద్యోగాలు వస్తాయని కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు, వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు. అసలే అప్పులు, ఆ పైన తెప్పలు. ఇదే మీరు వాగ్దానాలు చేసి అమలు చేసినటువంటి తీరు. సూపర్ 6 తో సహా మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరిపిందాక ఈ పోరాటం కొనసాగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ హామీలు అమలు జరిపించేటువంటి పోరాటమే ప్రధానమైనటువంటిది అవుతుందని చెప్పదలుచుకుంటున్నారు. ఎందుకు మీరు ప్రజల్ని నమ్మించి గొంతు కోస్తారు? చెప్పండి, ఏ ఒక్క వాగ్దానం సూపర్ 6 లో అమలు చేస్తున్నారా మీరు? 5 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పండి అని అంటే, ఈ 5 ఏళ్లలో చేసేది వదిలేశారు. ఎన్నికల వాగ్దానాలు కాలికి వదిలేశారు. విజన్ 2047 ఎప్పుడో 23 ఏళ్ల తర్వాత చూడమంటాడు అభివృద్ధిని. వెంటనే ప్రజలు మాకెంతో కొంత దండమన్నట్టు నువ్వే చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం జరిగింది, ప్రభుత్వంతో అప్పులు పాలైపోయింది, ప్రజల బతుకు బజార్లో పడిపోయింది, రాష్ట్రం అంతా దివాళా ఎత్తుందని నువ్వే చెప్తున్నావు. మరి ప్రజల బతుకు బజార్లో పడితే ఆ ప్రజలను ఉద్ధరించేటువంటి ప్రోగ్రామ్ ఏంటి? ప్రజలను ఉద్ధరించే కార్యక్రమం ఏంటి? పథకం ఏంటి? ఏమైనా ఉందా? దాన్ని వదిలేసి 23 ఏళ్ల తర్వాత అడగండి, ఈ లోపల అన్ని అధికారులు కొనసాగించండి. ఏమిటా విజన్ 2047? అది 2000 సంవత్సరంలో నమ్మారు జనం, ఇప్పుడు నమ్మరు. ప్రపంచం మారిపోతున్నది. 2000 సంవత్సరంలో ఉన్నట్లేదు ఈరోజు ప్రపంచం. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవండి, ప్రపంచం మారిపోతున్నది. 20-30 ఏళ్ల క్రితం ఉన్నట్లేదు ఈ ప్రపంచం. ఈరోజు ప్రపంచం మారుతుంది. పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం అమెరికా వాళ్ళు ప్రకటించారు, కమ్యూనిజం పాతాళంలో దొక్కేశాం, అది హతమైపోయింది, ఇంకెక్కడ కమ్యూనిజం ఎక్కడ సోషలిజం అని. దాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇజంలో లేవు, టూరిజం తప్ప ఇజాలు లేవు అన్నాడు 20 ఏళ్ల క్రితం. ఈ రోజు అమెరికాలో ట్రంప్ వచ్చి అధికారంలోకి ఏమంటున్నాడు? మాకు ఈ ప్రపంచంలో కమ్యూనిస్టులే ప్రథమ శత్రువులు అంటున్నాడు. 35 సంవత్సరాలు పాతాళంలో దొక్కినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు మరలా అమెరికాకి ఎలా ప్రథమ శత్రువు అయిందో చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెచ్చి ఆలోచించండి అని చెబుతున్నాం. పాతాళాలను దక్కిన తిరిగి ఆకాశానికి లేచేటువంటి సత్తా ఈ ఎర్ర జెండా ఉంది, మీరు ఆపలేరు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. పక్కనే శ్రీలంక. 5 ఏళ్ల క్రితం శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ 3% ఓట్లు వచ్చినాయి. ఈరోజు ఏంటి పరిస్థితి? ప్రజల ధరలు పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, అరాచకం వచ్చింది. వీధుల్లో పడి అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి తరిగి పడితే ఆ పోరాటంలో గట్టిగా ప్రజల తరఫున నిలబడి ఈ రోజు అదే పార్టీ జేవీపీ అధికారంలోకి వచ్చింది. 240 స్థానాలతో 53% ఓటుతోటి వచ్చింది. 5 ఏళ్లలో వచ్చినటువంటి మార్పుని చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి చూడండి అని చెప్పదలుచుకున్నారు. పక్కన నేపాల్ ఉంది, బీజేపీ వాళ్ళు చెబుతుంటారు మా హిందూ దేశం అని. ఆ హిందూ దేశం మీద ఎర్ర జెండా ఎగురుతా ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఉందని చెప్పదలుచుకున్నాం. ఈరోజు అమెరికా ప్రపంచం మర్చిపోయిందా? అమెరికా ఫస్ట్ అంటున్నారు. ఆ అమెరికా ఫస్ట్ అంటమే ఆలస్యం. మోడీ గారు ఇండియా ఫస్ట్ అన్నాడు. ఆయన ఇండియా ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఫస్ట్ అంటాడు. చిలకపూరుకు ట్రంప్ చెప్తాడు, మోడీ పలుకుతాడు, చంద్రబాబు నాయుడు వాగిస్తాడు. ఆడు ఫస్ట్ అని నేను ఫస్ట్, చివరికి లాస్ట్ అయిపోతాడు. ఏమైంది ప్రపంచీకరణ? ఏమైంది మీ సంస్కరణలు? ఏమైంది మీ సిద్ధాంతాలు? మరలా తిరిగి కమ్యూనిజం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలేటువంటి రోజులు వస్తున్నాయి. సుందరరావు గారు కలగన్నటువంటి రాజ్యం వచ్చి తీరుతుంది. దాన్ని రాకుండా ఆపగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకి లేదు, మోడీకి లేదు. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రాలకు కష్టాలు రావచ్చు. రాముడికి వచ్చాయి, సీతకు వచ్చాయి, పాండవులకు వచ్చాయి. ఎవరికి రాలేదు కష్టాలు? అడవులు పాలయ్యారు పాండవులు. ఏమైంది చివరికి? అందుకనే కొన్ని రోజులు అరణ్యవాసం, ఒక అజ్ఞాతవాసం ఇటువంటి కమ్యూనిస్టులకి చరిత్రలో సహజమైనటువంటివి. ఆ అరణ్యవాసం అజ్ఞాతవాసాలు ముగిసి మరలా తిరిగి ప్రజల్లోకి వచ్చి ప్రజలను సమీకరించేటువంటి రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఈ మహాసభలో చర్చించాం మనం అనేక ప్రజా సమస్యలు. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమం కావాలి? చంద్రబాబు నాయుడు గారు P3, P4 అంటున్నారు. ఇంతకుముందు P3 అన్నాం అని చెబుతున్నాడు.
విజన్ 2020 P3 అంటే ఏంటి? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయటం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ విశాఖపట్నం స్టీల్ లాంటి వాటిని, లేకపోతే హెచ్ఎండి లాంటి వాటిని, బిహెచ్ఎల్ లాంటివి, ఇటువంటి ఈసీఎల్ లాంటివి, ఇవన్నీ ప్రభుత్వ పరం, ప్రైవేట్ పరం చేయటం. ఆర్టీసీని, రైల్వేలు అన్నిటిని. ఇప్పుడు P4 కొత్తగా దాంట్లో చేరింది ఏంటి? 4వ P, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం. ఇది P4. ఇక ప్రభుత్వ రంగం లేదు, అయిపోయింది, ఖాళీ అయిపోయినాడు. కట్టి ఆడది అసాధారణ దొల్లిపోయింది. ఇప్పుడు ప్రజల భూములు, ప్రజల అడవులు, ప్రజల నీళ్లు, ప్రజల సంపద, రకరకాల పేర్లు పెట్టి, పథకాల పేర్లు పెట్టి మానిటైజేషన్ అని, అదే నీదని. ఇప్పుడు అదాని లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మోడీ ఆర్డర్ వేస్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రులు అమలు చేస్తాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం బండారం మనకు తెలుసు. అమెరికా కోర్టులో కేసు నడుస్తూ ఉంది. 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి గత ప్రభుత్వానికి ₹2.49 విద్యుత్ ఒప్పందం చేసుకున్నాడు. సూర్యరశ్మితో తయారు చేసిన ఒప్పందం, సోలార్ ఒప్పందం. ఈరోజు సోలార్ విద్యుత్ శక్తి చాలా చౌక రాబోతున్నది. రాబోయే 5-10 ఏళ్లలో అది ₹1 కూడా వస్తుంది. ₹2.49 పెట్టి కొని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి ఆ ఒప్పందం పేరుతోటి ₹1,20,000 కోట్ల రాష్ట్ర ప్రజల మీద భారం వేస్తే ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇదే ఒప్పందాన్ని ఖరారు చేస్తూ మరలా తిరిగి విద్యుత్ ఒప్పందాన్ని అమలు చేస్తున్నాడంటే నీకు ఆదర్శం మోడీ, నీకు ఆదర్శం జగన్మోహన్ రెడ్డి, నీకు ఆదర్శం అదానినా? ఆ రోజు చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తుందేంటి? స్మార్ట్ మీటర్లు. ఈ స్మార్ట్ మీటర్లు ఎంత స్మార్ట్ గా ఉంటాయి ఈ మధ్య మనకు తెలుస్తుంది. 500 వచ్చేవాళ్ళకి 5,000 బిల్లు, 5,000 వచ్చేవాళ్ళకి 25,000 బిల్లు. గుండెలు జారిపోతున్నాయి జనానికి. ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకు ఎన్ని బిల్లు వస్తున్నాయంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెబుతున్నారు. అక్కడేదో కెపాసిటీ ఉందట, లేకపోతే ఇంకోటేదో ఉందట. కెపాసిటీలు పెట్టుకోకుండా, లేదా స్టెబిలైజర్లు పెట్టుకోకుండా కరెంట్ ఉంటుందా? అవి పెట్టుకుంటే మీరు తిరిగిపోతే ఆ మీటర్లు ఎందుకు? ఎన్నికల ముందు లోకేష్ ఏం చెప్పాడు? ఈ స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయడానికి చెప్పాడు. అదే ప్రభుత్వం, అదే లోకేష్, అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లు బిగించడానికి మన ఇళ్ళకి వస్తున్నారు. కాబట్టి మేము మా ఇంటి ముందు ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఊరుకోం, మేము అందుకు తెలుస్తాం, తీసి పడేస్తామని చెప్పి చెప్పగలిగి ఉండాలి. అది ప్రజల సత్తా. మనం కావాలని కోరామా? స్మార్ట్ మీటర్లు కావాలని కోరామా? మేము పెడతాము స్మార్ట్ మీటర్లు అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఎక్కడని చెప్పాడా? మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, నువ్వెందుకు దాన్ని ఫాలో అవుతున్నావు? అదానికి ఒప్పందం. అది జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకొని చేశాడని చెప్పి అమెరికా కోర్టులో చెప్పారు. మరి నీకా వచ్చింది? మీ కూడా ఓటా ఉందా? మీకు ఎంత ఓటా వచ్చింది చెప్పండి. లేకపోతే స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోండి. ఆ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోకపోతే మీరు కూడా అదాని దగ్గర డబ్బులు తీసుకుని స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అని చెప్పిన ప్రజలు నమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే జనానికి అర్థమవుతున్నది. జనం ఎంత మెజార్టీ ఇచ్చారంటే నమ్మకంతో గత ప్రభుత్వం మీద కోపం, ఆగ్రహం. ఆ ప్రభుత్వాన్ని చెత్తబొట్టలు వేసేశారు. 50% ఓట్లు, 164 మంది ఎమ్మెల్యేల సీట్లు. ఇంతకుముందు ఎప్పుడేమన్నా తెచ్చి మీ మీద నమ్మకం పెట్టుకుంటే 8 నెలలు అయితే జనాన్ని మర్చిపోయారు. ఈ 8 నెలల్లో మీరు చేసిన పనులన్నీ గత ప్రభుత్వ విధానాలు కొనసాగించడమే. డ్రోప్ ఛార్జీలను మళ్ళీ కొనసాగిస్తున్నారు, స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తున్నారు, అదానితో సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇవన్నీ కొనసాగించమనంటే మీరెందుకు అధికారంలో రావడం? ఆ ప్రభుత్వం ఉంటే సరిపోయింది కదా. మీకు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి తేడా అని ప్రజలు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏమిటి? ఎందుకు ప్రజలు కష్టపడే వాళ్ళు నోటీసు మమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని నమ్మారు, నమ్మిన వాళ్ళ గొంతు వస్తారా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు ధరలు తగ్గిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీకు రోడ్డు కావాలంటే మీరు టోల్ గేట్ పెడతారు. ఇప్పటికే టోల్ గేట్ తోటి జనాలు చచ్చిపోతున్నారు. టోల్ గేట్ పెడతారు. రోడ్డు కావాలంటే టోల్ గేట్ అంగీకరించారు, లేకపోతే కొంత రోడ్లు నడవండి. ఈ మాట ఎందుకంటే ముందు చెప్పలేదు. మరి ఇప్పుడు జిఎస్టీ పెంచుతానంటున్నాడు, 1% పన్నులు పెంచుతామంటున్నారు. మరి అప్పుడేమైంది చెప్పకుండా ఇప్పుడు భారాలు వేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది. ఖజానా ఖాళీ అయిన సంగతి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేస్తారని మీరే చెప్పారు కదా ఎన్నికల్లో. ఊళ్ళూరు తిరిగి అబద్ధం చెప్పారా? నిజమే కదా చెప్పారు. మరి ఖాళీ అయినప్పుడు ఏం చేస్తామని చెప్పారు ప్రజలకి? ప్రజలు సౌకర్యాలు ఇస్తాం, సంక్షేమం చేస్తామని చెప్పారు. ఇప్పుడేమంటున్నావు? ప్రజల మీద పన్నులు వేయాల్సి వస్తుంది, భరించాలి మీరు.
ఆ మాట ముందు చెప్పారా? మేము అడుగుతున్నాం. ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రభుత్వం హక్కుల్లో ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఆదాయాలు పెరిగినాయి ప్రజలకి. నాకు బృందా కరత్ గారు చెప్పారు, ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోతుంది. సర్వేలు, నేను ఎకనామిక్ సర్వే చెప్పింది, కొనుగోలు శక్తి పడిపోతుందని. డబ్బులు లేవు జనం దగ్గర, అప్పులు పాలయ్యన్నారు, మహిళలు అప్పులు పాలయ్యన్నారు, సామాన్య కుటుంబీకులు, వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, కౌలు రైతులు, మధ్యతరగతి రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వృత్తిదారులు అందరూ అప్పులు పాల్పోయి ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ₹1,00,000, ₹1,50,000, సగటున ₹1,20,000 ఒక్కొక్క కుటుంబం ఈరోజు అప్పులు పాలయ్యారు. అప్పులు పాలైన జనం మీద పన్నులు వేస్తారా? భారాలు పెంచుతారా? ధరలు పెంచుతారా? లేకపోతే వాళ్ళకి రాయితీ ఇస్తారా? అవేమి చెప్పకుండా మా ఖజానా ఖాళీ అయింది కాబట్టి మేము పన్నులు పెంచుతామని చెప్పారంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందువల్లే ప్రజల ఆశలు ఒక్కసారిగా నెరవేరిపోతున్నాయి. ఈ 8 నెలల్లోనే ప్రజల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి రగులుతుంది. ఇది గమనించాలి మీరు. దీన్ని గమనించి విధానాలు సరిదిద్దుకొని తిరిగి మరలా ఇచ్చినటువంటి హామీలు అమలు జరిపితే మీరు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటారు. లేదంటే తిరిగి మీరు కూడా పాత ప్రభుత్వంలాగే చెత్తబుట్టలకు ప్రజలు పంపడానికి ఎంతో సమయం పట్టదు. వాడు అనొచ్చు 8 నెలలు కూడా కాలేదండి, అప్పుడే మా మీద రకం విమర్శలు చేస్తున్నారు. ఇది 6 నెలల నుంచి అంత మొదలు పెట్టారు. 6 నెలలు కాకముందే జనాన్ని వాయించడం ప్రారంభించింది మీరు, పన్నులు పెంచడం ప్రారంభించింది మీరు, విద్యుత్ ఛార్జీలు పెంచింది మీరు. 6 నెలల్లో కూడా ఆకుండా ఎందుకని తొందర వచ్చింది మీకు? జనం మీద భారాలు వేయడానికి, జనం యొక్క ఆశలను అడియాసులు చేసి వాళ్ళకు నమ్మినటువంటి వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసినటువంటిది మీరు. అందువల్ల సమయం మించిపోలేదు. ఈ 8 నెలల్లో చేసిన తప్పులు దిద్దుకోవడానికి మీకు చాలా సమయం ఉంది. ఈ విధానాలు మార్చుకోండి మీరు. విజన్ 24/47 చల్లవు. ఇప్పుడు P4లు P10లకి కాలం చెల్లింది. ఇప్పుడు ప్రభుత్వ రంగాన్ని బలపరిస్తారే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు ఏం చెప్పారు? నేను కాపాడుతామన్నా. ఇప్పుడు వచ్చి 11,400 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాం, సంతోషించండి అంటారు. ప్యాకేజ్ ఇచ్చారు. 4 సంవత్సరాల యొక్క పోరాట ఫలితం ఈ ప్యాకేజీ. కానీ ప్యాకేజీ అంత అయిపోతే ప్యాకేజ్ ఇస్తాం, జీతాలు ఇవ్వం. ప్యాకేజ్ ఇస్తారంటే జీతాలు ఇవ్వరంట. మీరు కష్టపడి పని చేయండి, ఉత్పత్తి పెంచండి, ఆ డబ్బుల్లో వస్తే మిగిలితే తీసుకోండి. నేను అడుగుతాను, అప్పుల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మీరు జీతాలు ఇవ్వకుండా త్యాగం చేయమని కార్మికులు కోరుతుంటే, అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను బాగుపరచాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్క పైసా జీతం తీసుకోకుండా త్యాగం చేసి ఆదర్శంగా నిలబడి అప్పుడు చెప్పండి కార్మికులకి మీరు జీతాలు తీసుకోవద్దని. మీకు మాత్రం మీ సౌకర్యాలు కావాలి, జీతభత్యాలు కావాలి, అన్నీ కావాలి. ఈరోజు ఎక్కడికి పోయినా చూస్తున్నారు, లంచం అంటే పని జరగటం లేదు. ఒక ఆయన అన్నాడు నాతోటి, అంతకుముందు ఒక రకమైన అవినీతి అయితే, అడ్డగోలుగా దోచుకునే అవినీతి అయితే బయటకు కనపడేటట్టుగా అంతా, ఇప్పుడు అంతా క్యాష్ అండ్ క్యారీలు నడుస్తున్నారు. క్యాష్ అండ్ క్యారీ అవినీతి. ఏం మార్పు ఉంది? ప్రజలు పెట్టుకున్న ఆశలు ఇదేనా? మీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం? ఎందుకనే జరుగుతున్నారంటే, ఈరోజు ఈ వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ విధానాలకు స్వచ్ఛ చెప్పి మోడీ బాటలో నడవడం మొదలుపెట్టింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బీజేపీ. అందుకే దేశంలో ఎక్కడా లేనంత బలహీనమైనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉంది. 1% ఓట్లు కూడా లేకుండా తెలుగుదేశం పుణ్యాలు, జనసేన పుణ్యాలు 4 ఓట్లు వచ్చి 4 సీట్లు సంపాదించవచ్చు. ప్రజలు మాత్రం బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే గుండె రగిలిపోతుంది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఎందాక చెప్పాను, పెట్టుబడుల కోసం ప్రపంచంలో తిరిగి వస్తున్నారు. దానికి బదులుగా ప్రత్యేక హోదా సాధిస్తే పెట్టుబడిదారులే పరిగెత్తకుండా ఈ రాష్ట్రం చుట్టూ తిరుగుతారు. మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతారు. మీరు వాళ్ళ చుట్టూ తిరగదు, వాళ్ళే వచ్చి మీ చుట్టూ తిరుగుతారు. మీరు నిజంగా రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటే, నిజంగా పెట్టుబడులు కావాలని కోరుకుంటే, నిజంగా అభివృద్ధిని కావాలని కోరుకుంటే, దీనికి మూలమైనటువంటి ప్రత్యేక హోదాని సాధించుకోలేండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ మీద ఆధారపడింది ప్రభుత్వం. మీరు కన్నెర చేసి ప్రభుత్వం కూలిపోతే అది చేసి రాష్ట్రాన్ని మేలు చేయండి. ఎందుకు ప్రపంచంతో తిరిగి ఆడవేళ్లపడి రాని పెట్టుబడుల కోసం ఎంత ఆయాసపడటం? మీరు పాపం దావోస్ పోయారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు ఖాళీ పర్వం కట్టుకొని
చర్చలే చర్చలు చేశారు. ఒక ఒప్పందం చాలా. ఇప్పుడు ఏమన్నారంటే ఒప్పందాలు చేసుకోవడం పోలేదట. ఒప్పందాలు చేసుకోవడం పోతే మహారాష్ట్ర ఎందుకు చేస్తుంది, తెలంగాణ ఎందుకు చేస్తుంది? ఇది మేము అంటున్నాం ఒకటే. చాలా మంది చంద్రబాబు నాయుడు చాలా సమర్థులు, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని. చంద్రబాబు గారి సమర్థత మీద మాకేం అనుమానం లేదు. చంద్రబాబు గారు నిజంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చిత్తశుద్ధి నిజాయితీతో పరిపాలన చేసినా ఇప్పుడు ఈయన అనుసరించేటువంటి విధానాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వదు, దివాళా తీస్తుంది మరింతగా. మీరు కేంద్రంతో పోరాడి తెచ్చుకోండి. ఈరోజు మనకు వేల కోట్ల రూపాయలు రావాలి కేంద్రం నుంచి. ఈ అసెంబ్లీలో ప్రకటించారు 20,000 కోట్ల బకాయిలు కేంద్రం నుంచి అని. జీఎస్టీ బకాయిలు రావాలి. ప్రజల దగ్గర గోల్డ్ కొట్టు వసూలు చేసినటువంటిది. ఈ జీఎస్టీ బకాయిలు, కేంద్రం నుంచి రావాలి బకాయిలు, పోలవరం నిధులు, రాజధాని నిధులు, వెనగొండ ప్రాంతాల నిధులు, ఇవన్నీ తెస్తే మనకు ఒక పైసా అప్పు చేయాల్సిన అవసరం ఉందా? కేంద్రంతో పోరాడకుండా, కేంద్రం నుంచి నిధులు లేకుండా జనం మాడు పగలగొడతా ఉంటే చూస్తూ ఊరుకోము. అందుకని ఈరోజు ముఖ్యమైనటువంటి సమస్యలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడం కోసం దాన్ని శైలిలో కలపాలని ఒకవైపు మనం పోరాడుతుంటే, ఇంకోవైపు దాన్ని పక్కనే తెచ్చి అనకాపల్లిలో మిట్టలతోటి ఒక ఒప్పందం చేసుకుని ఆయన కోసం ఢిల్లీ చుట్టూ రాయబోతున్నాడు. ఎవరు అడిగారండి మిట్టలతో పెట్టించుకొని? 10 ఏళ్లుగా మనం పోరాడుతుంది దేనికోసం? ఈ పక్కనే ఉన్న కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని పోరాడుతున్నాం. అక్కడ ఉన్న యూత్ పోరాడుతున్నది. సమరసేవకు పోరాడారు, అరెస్ట్ అయ్యారు, 4 సార్లు సెలవు పలకాలు వేశారు. దానికి మాత్రం అధికారం లేదు. మీకు నిజాయితీ నీతి ఉంటే ముందు కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించండి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలి. హక్కు ఇది మంది విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కు. దాని మెట్ల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. విశాఖ ఉక్కుని బలి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది న్యాయమా ఈ ప్రభుత్వానికి చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మనం వెనుకబడినటువంటి ప్రాంతాలు నెల్లూరు జిల్లాతో సహా పక్కన ప్రకాశం జిల్లా ఉంది, రాయలసీమ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది. వీటిని నిధులు ఇస్తామని సంవత్సరం క్రితం నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చెప్పింది. ఈ బడ్జెట్ లో ఆ బడ్జెట్ లో ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలు గుర్తిస్తున్నాం. ఏమిటి ఉపయోగం? వెనుకబడిన ప్రాంతాల్లో ఏమైనా ఒక ప్రాజెక్టు చేపట్టారా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వెనుకబడిన ప్రాంతాల్లో నీటి వనరులు కల్పించడానికి పోలవరం బనకచర్ల పెద్ద ప్రాజెక్టు 80,000 కోట్లతో 3 ఏళ్లలో పూర్తి చేసేస్తాం. ఇది కూడా ఆయన చెప్పినటువంటి మబ్బుల్లో అరుణాచల నక్షత్రం చూపెట్టే అమలు కాని వాటి కోసం అరువులు చాల్సినందుకు మేము చెప్పాం. చిన్న అందరినేవా ఒక 200-300 కోట్లు పెడితే మొత్తం కాలంలో నీళ్లు పారి 5-6 లక్షల ఎకరాలకు పారుతుంది. వంశధార ప్రాజెక్టు ఉత్తరాంధ్రలో, మన వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు మేలు చేసిన వెలుగొండ ప్రాజెక్టు, సీతారాం సాగర్ ప్రాజెక్టు, చిన్న చెరువులు, పంటలు, ఇటువంటి 100 కోట్లు 150 కోట్లు పెడితే వచ్చేటువంటి సంవత్సరంలో పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టులు వాటిని పంగనామాలు పెట్టి అమలు కానిటువంటి ప్రాజెక్టును చూపెట్టి విజన్ పేరుతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని అడుగుతున్నాం. ఎలాంటి పథకాలతోటి అభివృద్ధి కాదు ఇది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోండి. 2000 సంవత్సరంలో విజన్ 2020లో పెద్ద ప్రాజెక్టులు వద్దు, ఇంకోటి కొందరు ఈ చెక్ డ్యాములు ఎక్కడ నీళ్ళు అక్కడ విడిచిపెట్టుకోండి, మిద్దెల మీద పంటలు అని చెప్పాడు. ఈ చెక్ డ్యాములు ఏమని, ఈ ఇంకుడు గుంతలు ఏమని, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమని, ఎక్కడెక్కడ ఇక్కడ మహారాష్ట్రలో ఉండేటువంటి అన్న హజారాన్ని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ అంతా తిప్పేశాడు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు మళ్ళా ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉగాది అన్నది. ఈ ప్రభుత్వం సంక్రాంతి అంటాం. వెలుగొండ ప్రాజెక్టు అయినా, అంజనేయుడు ఏమైనా, వంశధార అయినా, అందువల్ల ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఆ ప్రాజెక్టులకి 14 గంటలు పని చేయాలంట రోజుకి. ఆయన ఎవరో సాఫ్ట్వేర్ ఎవరా బెంగళూరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఆయన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు కూడా చెప్పారు 14 గంటలు. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఉన్నవాడికి ఉద్యోగాలు లేవు. వారానికి 35 గంటలు 5 రోజుల పని విధానం పెడితే ఇప్పుడున్నటువంటి పనికి 3 రెట్లు అదనంగా అవసరం అవుతారు నిరుద్యోగులు. ఉద్యోగాలు వస్తాయి. 10 గంటలు తగ్గిస్తే ఆధునికీకరణలో 10 గంటలు తగ్గాలి, శ్రమ తగ్గాలి, ఆదాయం పెరగాలి. దానికి బదులు ఇంకా 10 గంటలు పెంచుతామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మధ్య ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు పిల్లలను కనండి అంట. ఇంతకుముందంతా వద్దు అని. పిల్లలను కనాలా వద్దా అని చంద్రబాబు నాయుడు హక్కు కాదు, ఆయన చెవి తెలియదు కదా. మహిళల హక్కు మీద దాడి చేసేటువంటి హక్కు మీకు లేదు. మీరు కనమంటే కనాలి, మీరు వద్దండి ఆపాలా, మీ ఇష్టమా?
మహిళా హక్కు లాగేసుకుంటారా మీరు? ఎందుకు అనమంటున్నారు? లేబర్ మార్కెట్లో చౌకగా లేబర్ కావాలి, లేబర్ సప్లై తగ్గి డిమాండ్ వస్తున్నాము, ఎక్కువ జీతాలు కోరుతున్నారు, చౌకగా లేబర్ దొరికితే విదేశీ పెట్టుబడులను వచ్చాడు పడిపోతాయి. అందుకని లేబర్ రేటు తగ్గించాలంటాం. లేబర్ రేటు తగ్గాలంటే లేబర్ మార్కెట్లో సప్లై ఎక్కువ ఉండాలి కాబట్టి పిల్లలకు అనమంటాడు. అందుకని దుర్మార్గం ఉందని అడుగుతున్నాను. పెట్టుబడుల లేబర్ మార్కెట్లో వాళ్ళకి సప్లై చేయడానికి చౌక లేబర్ని మహిళలను బలి చేస్తారా మీరని చెప్పి అడుగుతున్నాను. ఇలాంటి తప్పుడు విధానాలతో అభివృద్ధి సాధించడం అసాధ్యం. అందుకే మేము బహిరంగ ప్రత్యామ్నాయ విధానాలు పెట్టాము. ఈరోజు ప్రజల ముందు ప్రజల ఆదాయం పెరగాలి, ఆస్తులు పెరగాలి. ఆదాయాలు ఆస్తులు పెరగాలంటే భూ పంపకం జరగాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, వాళ్ళందరికీ కూడా పనిచేసే వాళ్ళకి ఉద్యోగం కావాలి, ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళకి రోజు 600 వేతనం 100 రోజులు పని ఇవ్వాలి. స్కీమ్ వర్కర్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ కనీస వేతనాలు ఇచ్చి పిఎస్సీ అమలు చేయాలి వాళ్ళందరూ కూడా. దీనివల్ల ప్రజల ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయాలు పెరిగితే డిమాండ్ వస్తే సరుకులు తయారు చేయడానికి ఫ్యాక్టరీలు అవసరం అవుతాయి, ఎక్కువ ఫ్యాక్టరీలు పెడితే ఎక్కువ మంది ఉద్యోగాలు వస్తాయి. అది మాత్రమే స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతుంది. చైనాతో రోజు పోటీ పడతామని కూలిపోవడం వల్ల విద్వేషాలు పెంచుకోవడం ఉపయోగం లేదు. చైనాతో నిజంగా పోటీ పడాలంటే చైనాలో ఇక్కడ ప్రజల ఆదాయాలు పెంచితే, చైనాలో లాగానే అంతర్గత మార్కెట్ విస్తరింపజేస్తే అప్పుడు మన ప్రజల అభివృద్ధి అనేది జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, టెక్నాలజీ వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, సమాజం అభివృద్ధి అవుతుంది. ఇలాంటి ఒక ప్రత్యామ్నాయాన్ని, ప్రజలకు మేలు చేసేటువంటి ప్రత్యామ్నాయాన్ని అసలు శేషమైనటువంటి రాజకీయ ఎజెండాగా, రాజకీయ ఎజెండా అంటే పదవుల కోసం పోట్లాడుకోవటం, మోసం చేయటం, హత్యలు చేయటం, లేదా అబద్ధాలు చేయటం, దొంగ వాగ్దానాలు చేయటం, మోసం చేయటం కాదు. రాజకీయం అంటే ప్రజల రాజకీయం, ప్రజల ఎజెండా, ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, దళితులకి, ఆదివాసీలకి. ఈరోజు పోలవరంలో ఆదివాసులు ముంచేస్తున్నారు, పునరావాసం లేదు. మన బడ్జెట్ లో 12,000 కోట్లు ఇచ్చాము, 8,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు, కానీ పునరావాసానికి పైసా ఇవ్వలేదు. 2.5 లక్షల మంది ఆదివాసీలు ఈరోజు వాళ్ళ గోదావరిలో పెట్టి ముంచేయడానికి ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. దళితులకు ఈరోజు ఉద్యోగాలు లేవు, వాళ్ళు నిరుద్యోగంతో బీటెక్లు చేసి తిరుగుతూ ఉన్నారు. సామాజిక న్యాయం లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు, సమగ్రాభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ఎలా అభివృద్ధి అవుతుంది? అందుకని అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ఒకదానికొకటి పోటీ కాదు. సంక్షేమం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. సంక్షేమం ఎంత ఎక్కువ అమలు చేస్తే అంతగా రాష్ట్రం కూడా త్వరగా అభివృద్ధి అవుతుంది. ఈ ప్రత్యామ్నాయ విధానాలతో రాబోయే రోజుల్లో మేము పనిచేస్తాం. అలాగే ప్రజల మీద తక్షణ వేసినటువంటి భారాలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలనేటువంటి, అలాగే అందరు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇళ్లు వేసుకున్నటువంటి నెల్లూరు పట్టణంలో దాదాపు 50-60 మంది ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని బతుకున్న వాళ్ళు ఇప్పుడు అవసరమైనప్పుడు లేపాలని చూస్తున్నారు. కబడ్డాలు ఇటువంటి జరగవు, ఇటువంటి ప్రజలు సహించరు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకి శాశ్వతమైనటువంటి నివాసం ఏర్పాటు చేయాలి. ఈ సమస్యల మీద రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాం. అటువంటి కార్యాచరణని త్వరలో మా రాష్ట్ర కమిటీ చర్చించి ప్రకటిస్తుంది. ఇందుకు మేము ఒక్కడే కాదు, మాకు కలిసి వచ్చే వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు, సంస్థలు, వ్యక్తులు అందరినీ కూడా కలుపుకున్న విశాలమైనటువంటి ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో నిర్మించడానికి మహాసభ ప్రతిజ్ఞ తీసుకుంది. ఆ రకంగా ఈ మహాసభ తర్వాత రాబోయే రోజుల్లో ప్రజల కోసం పనిచేసేదానికి మేము ముందుకు పోతాం, ప్రజా పోరాటం నిర్వహిస్తాం. ఈ మొత్తానికి మద్దతు ఇచ్చి ప్రజలు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, నెల్లూరు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభను జయప్రదం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ సోదరి సోదరుల, ఏదైతే ప్రజా ఉద్యమాలకి, ప్రజా పోరాటాలకి ఈ మహాసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు రాబో కాలంలో, ఈ 3 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున వామపక్ష శక్తులు, వ్యక్తుల్ని కలుపుకొని రాబో రోజుల్లో పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గఫూర్ గారిని మాట్లాడాల్సిన కోవచ్చు. సభాధ్యక్షుడు కామ్రేడ్ రమేష్ గారు, వేదికలో ఉన్నటువంటి పార్టీ పొలిట్ సభ్యులు కామ్రేడ్ రాఘవ్ గారు, ఇతర రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, నాయకులు,
ప్రియమైన సోదరి సోదరులారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈ దేశంలో కేవలం ఓట్ల కోసమో సీట్ల కోసమో తాపత్రయపడేటువంటి రాజకీయాలతో లేదు. ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, అందరు ప్రజలు కలిసి సామరస్యంతో జీవించేటువంటి సమాజాన్ని నిర్మించాలి, పేదల కోసం కష్టజీవుల కోసం మెరుగైన జీవితం సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో వర్గ పోరాటాలు నిర్వహిస్తూ కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలతో కలిపి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ. 1వ తేదీ ఇక్కడ మహాసభ ప్రారంభమయ్యే రోజు ఉదయం పూట ఇక్కడే తిరుగుతున్నాం. మార్నింగ్ వాక్ కొంతమంది మిత్రులు కలిశారు. వాళ్ళు ఎప్పుడు ఒకప్పుడు భలే ఉండేదన్న పార్టీ నెల్లూరులో, ఒకప్పుడు భలేగా ఉండేది పార్టీ, ఇప్పుడు ఏమైందని అడుగుతున్నారు. పార్టీ రాజకీయాల్లో మార్పు లేదు, పార్టీ సిద్ధాంతంలో మార్పు లేదు, పార్టీ ప్రజల కోసం పోరాడడంలో మార్పు లేదు. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో మార్పు ఉంది. ప్రజల్ని వదిలిపెట్టి తమ జీవితాన్ని మాత్రమే చూసుకుందాం అనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ అంతగా ప్రియమైన పార్టీగా కనపడదు. కమ్యూనిస్ట్ పార్టీలో స్వార్థం లేదు, కమ్యూనిస్ట్ పార్టీలో మిగతా వాళ్ళు ఎట్లయినా పోనీ నేను బాగుపడితే చాలు అనే ఆలోచన తావులేదు. కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడే పార్టీ. దేశంలో అదే పద్ధతితో పోరాడుతున్నాం. మేము చెప్తున్నాం, బృందా గారు ఇంతకుముందే చెప్పారు, ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దేశం ఉంది ఈరోజు. దేశంలో ప్రజానీకం మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు వచ్చేసినాయి. ప్రజానీకంలో ఐక్యత నిర్మించేటువంటి పని కాకుండా ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతిలో ఈరోజు పాలక పార్టీ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మహాకుంభమేళ విషయమై చూస్తే విశ్వాసం, మనకేం అభ్యంతరం లేదు. ప్రజల విశ్వాసం, ప్రజలు కుంభమేళకు పోతారు వస్తారు, ఎవరికి నమ్మకంతో వాళ్ళు పోయి గంగలో మునిగి వస్తారు. అది ఒక మత విశ్వాసానికి సంబంధించింది. కానీ బీజేపీ దాని ఒక మత కార్యకలాపాలకు అనుకూలంగా మార్చేస్తుంది. ఇతరులు ఎవరు రాకూడదు, ఇతర ప్రజలు కనబట్టి అరెస్ట్ చేసేయండి, కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి అంటే భారతదేశ పౌరుడు ఎక్కడుండాలా ఎవడెక్కడుండాలని నువ్వు నిర్దేశిస్తావా? ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారంటే మణిపూర్లో చూడండి, క్రైస్తవ దాడులు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి ఒక్క మాట మాట్లాడు, అనేక మందిని దౌర్జన్యంగా హత్యాకాండ గురి చేసిన, మహిళల్ని వివస్త్రం చేసి ఊరేగింపు చేసిన, వాళ్ళ మీద అత్యాచారాలు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోండి. భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఏమైనా కావచ్చు, కానీ ప్రధానమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత ఈ రాజ్యంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి ప్రజాధికారులంతా సమావేశంలో చూడాలి, అందరి యొక్క హక్కుల్ని కాపాడాలి, ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాలి అనేటువంటి కనీస ఆలోచన కూడా భారత ప్రధానమంత్రికి లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా నిరంతరం కుట్రలు కుతంత్రాలు చేసి మత ఉన్మాదాన్ని పెంచడం, మత విద్వేషాన్ని పెంచడం, తద్వారా తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశం బలియైన పర్వాలేదు అనేటువంటి పద్ధతితో ఈరోజు ఆలోచిస్తున్నారు. ఇది ప్రమాదం మేము భావిస్తున్నాం. మతం అనేటువంటి వ్యక్తిగత విశ్వాసం, ఎవరు ఏ మతాన్ని ఆరాధిస్తారో వాళ్ళ వ్యక్తిగత ఇష్టం, అది ఎవరు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. భారత రాజ్యాంగం దానికి గ్యారెంటీ ఇచ్చింది. భారత రాజ్యాంగం ఏ మత నమ్మకాలు లేని వాళ్ళకు కూడా గ్యారెంటీ ఇచ్చింది ఈ దేశంలో బతకడానికి. అయితే ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా అదే పనిగా విద్వేషాన్ని తెచ్చగొట్టున్నారు. తద్వారా భారత ప్రజల మధ్య
విభజన తీసుకుని వచ్చి మత ప్రాతిపదిక మీద విభజన తీసుకుని వచ్చి తమ రాజకీయ ప్రయత్నాల కోసం జనాలు రెచ్చగొడుతున్నారు. వక్ఫ్ బిల్లు, వక్ఫ్ అనేటువంటి ముస్లింల యొక్క మత విశ్వాసం, దేవుని పేరుతో ఆస్తిని అంకితం చేయడాన్ని వక్ఫ్ అంటారు. దానికి ఒక చట్టం బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరొక చట్టం చేసుకున్నారు. 95లో దాన్ని మార్చుకున్నారు, 2005లో మార్చారు. అయితే వీటన్నింటిలో ఉద్దేశం ఏమిటంటే వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనేటువంటి తపన ఈ అన్ని చట్టాల్లో కనపడింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చట్టం ఏంటంటే వక్ఫ్ ఆస్తులు అనేటువంటివి అన్యాయంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు అనేటువంటి పద్ధతిలో చిత్రీకరణ చేస్తున్నారు. కాబట్టి వక్ఫ్ ఆస్తులు మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉందా, మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా, డాక్యుమెంట్ ఉంటేనే వక్ఫ్ ఆస్తి, డాక్యుమెంట్ లేకపోతే వక్ఫ్ ఆస్తి కాదు. నేను ఇక్కడ అడుగుతున్నాను, చాలా దేవాలయాలు నెల్లూరు టౌన్ లో ఎన్ని దేవాలయాలకు రిజిస్ట్రేషన్ ఉందండి భూములకు? అట్లాగే మసీదులకు కూడా రిజిస్ట్రేషన్ ఉండదు, శ్మశానాలు ఉన్నాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉంది? వక్ఫ్ యూజర్ అంటారు. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించారు చట్టంలో. అంటే మత ఉద్రిక్తత రెచ్చగొట్టడం ఒక బాబ్రీ మసీద్ సమస్య కాదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో 100 బాబ్రీ మసీద్ లాంటి సమస్యలు వస్తాయి. ఆ రకంగా మత విద్వేషం, మతాల మధ్య ఘర్షణ, ఇది బీజేపీ యొక్క లక్ష్యం. వీళ్ళు దేశాన్ని ప్రేమించేవాళ్ళంటాం మనం. వీళ్ళ దేశం మీద ప్రేమ ఉందా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. సిపిఎం పార్టీ దాన్ని నమ్ముతుంది. దేశాన్ని ప్రేమించడం అంటే ప్రజలను ప్రేమించడం. ఏ మతం ఎవరైనా కావచ్చు, భారతీయులంతా నా వాళ్ళుగా ప్రేమించడం, భారతీయులంతా అన్నదమ్ములను ప్రేమించడం, భారతదేశం యొక్క ఐక్యత కోసం, భారతదేశం సముద్ర లక్ష్యాలు పోరాటం, అది దేశభక్తి యొక్క కర్తవ్యం. బీజేపీ దేశభక్తి లేదు 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 అని చెప్తున్నారు. దేశభక్తి పేటెంట్ మాత్రమంటారు. ప్రజల్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత, ప్రజల్ని విద్వేషాలతో ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత దేశాన్ని ప్రేమిస్తామంటే ఎవరిని? బండలు, రాళ్ళను, రప్పని ప్రేమిస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు వక్ఫ్ బిల్లును బలపరిచింది ఆ పార్టీ. మరి మొన్నేమో మైనార్టీలను కాపాడుతాం, మైనార్టీ హక్కులను కాపాడుతా ఉన్నారు. ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? కాబట్టి భారతదేశంలో సెక్యులరిజాన్ని, లౌకికవాదాన్ని కాపాడే ఒక బాధ్యత మా మీద ఉన్నది. సెక్యులర్ శక్తులన్నింటినీ కలుపుకొని ఒక ఐక్యంగా ఈ దేశ రాజ్యాంగంలోని సెక్యులరిజం అంశాన్ని కాపాడుకోవడం కోసం పోరాడాలనేటువంటి దేశవ్యాప్తంగా సిపిఎం పోరాడుతుంది. రాష్ట్రాల హక్కుల మీద దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని మున్సిపాలిటీగా మార్చేస్తున్నారు. రాష్ట్రాల ప్రభుత్వాన్ని టోపీలు మార్చినట్టుగా మార్చేస్తున్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదు. ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి మాత్రమే నిధులు ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఓ మోడీ గారు గొప్ప విషయాన్ని మాకు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఏం డబ్బులు ఇస్తాడు ఆయన? అమరావతికి డబ్బులు వచ్చినాయి సెంటర్ నుంచి. ఎవరిని మోసం చేయడానికి మాటలు? అమరావతికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, అమరావతికి అప్పు ఇప్పించింది. అంటే అప్పు ఇప్పించిన చాలు మేము భజన చేస్తామంటారా? అమరావతి రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత. విభజన చట్టంలో రాజధాని కోసం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఎందుకు అడిగారు? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? మరి మా 22 మంది ఎంపీ లేకపోతే నీ ప్రభుత్వం ఉండాలి కదా, కాబట్టి మా రాష్ట్రానికి అమరావతి నిధులు ఇవ్వాలా అని ఎందుకు అడగవు? చంద్రబాబు అంటున్నాడు, అయ్యా వచ్చిన పర్వాలేదు, చంద్రకాల తర్వాత కట్టేది, కాబట్టి ఇదే గొప్పది, నరేంద్ర మోడీ సహాయం చాలా గొప్పది అంటున్నాడు. సిపిఎం పార్టీ అంటున్నాం, అప్పు తెచ్చి పప్పు కూడు ఎన్నాళ్ళు ఉంటాడు? ఈ రాష్ట్రం విభజిత రాష్ట్రం,
నష్టపోయింది. రాజధాని లేదు ఇన్నాళ్ళు. ఆయనేమో 3 రాజధాని 3 ముక్కలు ఆడినాడు ఇంతకాలం. ప్రజలు అందుకోసం ఆయన ఓడించారు, నిన్ను గెలిపించారు. రాజధాని నిర్మాణం ఏం చేయాలి? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయి. ఒక్క రాజధాని అమరావతి కాదు, నెల్లూరు అభివృద్ధి కావాలా, ఒంగోలు అభివృద్ధి కావాలా, గుంటూరు అభివృద్ధి కావాలా, లేకపోతే ఏలూరు శ్రీకాకుళం కూడా అభివృద్ధి కావాలా, రాయలసీమలో పట్టణాలు అభివృద్ధి కావాలా. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మీరు అడగండి ఎవరన్నా తెలుగుదేశం నాయకుల్ని, అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి కేంద్రీకరణ వాళ్ళ లక్ష్యం. వాళ్ళ 15,000 కోట్లు అప్పిస్తారంట. ఈయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అప్పు తీసుకుని వచ్చామట. 69,000 కోట్లతో మేము అమరావతిలో టెండర్లు పిలుస్తున్నామని చెప్తున్నాం. ఒక్క టౌన్ కోసం 69,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి ఆర్థిక పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లే, మురికాలతో, లేకపోతే బిల్డింగ్స్ ఏమైనా ఎసెన్షియల్ కావాల్సినటువంటి పూర్తి చేయి. 69,000 కోట్లు ఎందుకు వేయడానికి అంటే బస్ సౌకర్యం కల్పిస్తా అన్నామంటే డబ్బులు లేవంటావు. ఒకవేళ పన్నుల భారం మోయాల్సిందే మీరంటావు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు. సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచినావు. రెండో వైపు ఏమో వేల కోట్ల అప్పు తీసుకుని వచ్చి ఒక అందమైన ఒక ఈస్టవంతమైన పిక్చర్ ఇస్తాను అని చెప్తావు. ఇది ఎట్లా ప్రాక్టికల్ అని మేము అడుగుతాం. ఈ మధ్య కొత్త వాళ్ళని మొదలుపెట్టింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏమిటంటే పోలవరం దగ్గర నుంచి బనగచెర్లకు నీళ్ళు ఎత్తిపోస్తాను. పోలవరం నుంచి బనగచెర్ల 800 అడుగుల ఎత్తులో ఉంది. 800 అడుగుల ఎత్తుకు నీళ్లు తీసుకుని పోతాయంట. 80,000 కోట్లు ఖర్చు అవుతాయంట. 40,000 కోట్లు మోడీ ఇచ్చేస్తాడంట. 3 నెలల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. మొన్ననే బడ్జెట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ₹1 ఉందా? గోదావరికి గోదావరి నుంచి నీళ్లు తరలించడానికి ₹1 అదనంగా ఇచ్చారు వాళ్ళు? లేదు. ఆయన ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చేస్తాయి అని 3 నెలల్లో టెండర్లు పిలుస్తాడు. మేము చెప్తున్నాం, అన్ని పార్టీలతో సమావేశమై అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకో, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకో. ప్రాక్టికల్ గా ఏ సాధ్యమవుతుందో ఆలోచిద్దాం. సోమశిల ప్రాజెక్టు నీళ్లు రెగ్యులర్ గా రైతాంగానికి రావాలంటే కావాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఆ పక్కనే సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఈ జిల్లా ప్రజలు కలగా అంటున్నారు. ఇటువంటి చిన్న ప్రాజెక్టులు ఏమంటున్నాం? రాయలసీమ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. బ్రహ్మసాగర్ బద్వేలు అవుతుంది, పెద్ద ప్రాజెక్టు కట్టారు. పంట కాలువలు పైన నీళ్లుంటాయి, కింద పొలాలు ఎండిపోతుంటాయి. గాలినగర్ పూర్తి కాలేదు, అందరినీ పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కుప్పంకు నీళ్లు పంపడం కోసం నీళ్లను ట్యాంకర్లతో తెచ్చి పుట్టలు పెట్టి అది కాలువలో కొంచెం పారేటట్టు చేసి ఫోటోలు తీసుకొని ఇదిగో కుప్పం నీళ్లు పోయినాయి. ఏమంటారు? పగటి దొంగ అంటారు. రాత్రిపూట దొంగ, పగటి దొంగ. ఏం లేదు చోట ఏదో చేసినట్టుగా ఆయన క్రియేట్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అందరినీ డబ్బులు ఇవ్వమంటున్నాం, తెలుగుకు పంట కాలువలు ఇవ్వమంటున్నాం, గాలేరు నగర్ పూర్తి చేయమంటున్నాం, సోమశిల సీతారాం సాగర్ ఇటువంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయమంటున్నాం. ఇవి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి డబ్బులు ఇస్తే ఆ తర్వాత బనగచెర్లకు నీళ్ళు వస్తాయి కానీ తర్వాత ఆలోచించవచ్చు. నువ్వు 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయమంటే చంద్రబాబుకి అది ఇష్టం లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా భారీ ప్రాజెక్టులు, భారీ ప్రణాళికలు, దాంతో ప్రచార పటారూపము, ఆ ప్రచారంతో జనాన్ని మోసం చేయాలనే ఆలోచన. ఇది ఏం ఉపయోగం ఈ ప్రభుత్వానికి? ఇంతకుముందు బృందా గారు చెప్పారు, ప్రజల కొనుగోలు శక్తి లేదు, ప్రజలు ఆర్థికంగా డబ్బులు లేవు చేతిలో.
ఈ రాష్ట్రంలో ఇంత 5 సంవత్సరాల కింద అనుకుంటాను ఇక్కడ ఒక టీవీ మహాసభ ఇదే క్రమంలో జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆ రోజు చెప్పాం కనీస వేతనాల కార్మికులు 50 లక్షల మంది ఉన్నారు. 7,000 రూపాయలతో బతుకుతున్నారు వాళ్ళు. ధరలు పెరుగుతున్నాయి. అటువంటి వాళ్ళందరికీ ఒక్క రూపాయి గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. కనీస వేతనాల చట్టాన్ని ఉపయోగించి వాళ్ళ వేతనాల్లో మార్పు తీసుకున్నామని చెప్పాము. దాంట్లో కమిటీ అని చెప్పాము. ఆ గవర్నమెంట్ పోయిందని చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆలోచిస్తాడా? డబ్బులు గవర్నమెంట్ నుంచి రాష్ట్రంలో 50 లక్షల మందికి కనీస వేతనాలు ధరలు పెరుగుదలను బట్టి, కనీస వేతనాలు గొంతల కోరిక కాదు, ధరలు ఎంత పెరిగాయో ధరల పెరుగుదలను బట్టి నువ్వు వేతనాలు పెంచామంటే ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లు ఉన్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. 3 నెలలు 4 నెలలు 6 నెలల జీతాలు చాలా మందికి వస్తే వాలంటీర్లు ఇంట్లో పోయినారు 2 లక్షల మంది. కొత్త ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఈ 2 లక్షల మంది పరిస్థితి ఏమిటి? ఈ 2 లక్షల మంది ఎక్కించినాము. ఇంతకుముందు గవర్నమెంట్ 5,000 10,000 చేస్తారండి. 10,000 అందులోనే ప్రజల అభిమానం పొందాలంటే మాటలు కాదు, ఆచరణలో ప్రజల కోసం ఏం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటున్నారు. నీకు నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేయలేదు. నీకు నిజాయితీ ఉంటే పేదవాళ్ళందరికీ 2 ఎకరాలు ఒక కుటుంబానికి కనీసం 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఇవ్వు. నువ్వు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. 3 ఎకరాలు ఆ రకంగా కేటాయిస్తే వాళ్ళే స్వయంగా కష్టపడి పని చేసుకుంటారు. వాళ్ళ ఆదాయం దొరుకుతుంది, వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. భూమి పంచరు, ఉద్యోగాలు ఇవ్వరు, ఉండే ఉద్యోగులకు జీతాలు పెంచరు. ఎట్లా ఈ రాష్ట్రం బాగుపడతానని చంద్రబాబు అనుకుంటున్నారో మాకు తెలియదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా కష్టజీవుల కోసం పోరాడేటువంటి పార్టీ. ఇప్పుడు రైతు భరోసా మీరు ఇంట్లో ఉంటే తెచ్చిస్తాం. ఇచ్చినారండి ఎక్కడన్నా? లేదు, 1 రూపాయి ఇవ్వలేదు. కాబట్టి రైతులు వ్యవసాయకులు రాయలసీమలో పోతే కడప జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ అనేక ప్రాంతాల్లో లక్షల మంది పేదవాళ్ళు, పేద కుటుంబాల నుంచి వలసలు అనేక ప్రాంతాలకు తరలిపోతున్నారు. పనులు లేవు, గ్రామాల్లో పస్తులు లేక పిల్లల్ని తీసుకొని వచ్చే రైలు పోయే రైలుకి పోతున్నారే. ప్రభుత్వం ఆలోచించదా? అరే నువ్వు బరగజలకు నీళ్ళు ఎప్పుడు చేస్తావు స్వామి? కనీసం వర్షాలు కార్యక్రమం చేయి, వాళ్ళకు ఉపాధి కల్పించు, రైతులను ఆడుకో, ప్రాజెక్టు పూర్తి, పంటకాలు తొమ్ము. ఆ రకంగా చేయాల్సినటువంటి పనులు చేస్తే ప్రజలు మెస్తారు తప్ప అట్లా కాకుండా అన్ని భారీ ప్రాజెక్టు మాత్రమే కథలుగా చెప్పుకుంటే ఈ కథలు నమ్మే కాలం కాదు. జగన్మోహన్ చెప్పాడు, బటన్ నొక్కి 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 నాకు ఏళ్ళు నొక్కుంటున్నాయి. ఇక జనమంతా 30 ఏళ్ళు అన్నీ ఈవీఎం బటన్ నొక్కుతారు అన్నాడు. జనం తెలివైన వాళ్ళు ఈవీఎం బటన్ నొక్కినారు, జగన్మోహన్ రెడ్డిని పంపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఉత్తమ మాటలు కత్తి పెట్టి గట్టి మీద తల కట్టు అని మేము అడుగుతున్నాం. గట్టి మీద తలపడితే నువ్వు నిలబడతావు, గట్టి మీద తలపడకపోతే నువ్వు కూడా బీజేపీలో చేరిపోతావా? లేకుంటే ఈ లడ్డు సంగతి ఏమిటి, లడ్డులో నెయ్యి కల్తీ ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి, రాత్రిపోలు దాని చర్చ ఏమిటి, హైందవ శంకరావం ఏమిటి నీ గవర్నమెంట్లో అంటే ఏ వైపు పోతున్నావు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సెక్యులరిజం వరకు నిలబడింది. హైదరాబాద్ దర్శనం లేకుండా చూసిందని ఒక రికార్డు ఉంది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ విధానాన్ని ద్రోహం చేసి బీజేపీలో
వాళ్ళు ఏం డబ్బులు ఇస్తారో కానీ దానికోసం ఆశపడి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని, రాష్ట్ర వ్యవస్థను నువ్వు కనుక మతోన్మాలను తాకబెడితే ఖబర్దార్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చూస్తూ ఊరుకోదు. సెక్యులర్ శక్తిని సమస్య చేసి పోరాడుతుంది. ఏ ప్రభుత్వం కావచ్చు, ప్రజల మధ్య ఐక్యత విచ్ఛిన్నం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రశ్న లేదు. వెంకయ్య గారు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత. జక్కా వెంకన్న బాబరీ మసీదు దాడి జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మత ఘర్షణలు వస్తే ఆయన స్వయంగా కర్ర చేకూరి మొత్తం 100 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అనేక ముస్లిం పేటల్లో రాత్రి బాబు నిలబడి ఎటువంటి పరిస్థితితో ఏ ఒక్క పౌరుని దాడి జరిగినా వాళ్ళ మీద కాదు, ముందు మేము చేసుకున్న సంగతిని నిలబడిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రకంగా సెక్యూరిటీ కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర కేరళలో కానీ, బెంగాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తున్నది. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా సరే ఈ మతోన్మాద విషకోతి నుంచి బయటపడితే మంచిది. కాకపోతే మాత్రం ప్రజలు క్షమించరు అనేసి చెబుతూ రాబోయే కాలంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు చెప్పారు, సూపర్ 6 అమలు కోసం కానీ ఇతరత్ర అనేక డిమాండ్ల మీద కానీ సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా ఉద్యమాల్లో కలిసి ఉండేటువంటి పార్టీ, నిరంతరం ప్రజా ఉద్యమాల నిర్మాణం లక్ష్యంగా కలిగి ఉండే పార్టీ, ప్రజలను సమీకరించి పోరాటం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి లక్ష్యం కోసం పోరాడేటువంటి పార్టీగా రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్పు చేసేటువంటి పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గఫూర్ గారికి విప్లవాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన పొలిటిబ్యూరో సభ్యులు డివి రాఘుల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సమావేశంలో వేదిక మీద ఉన్న మార్క్సిస్ట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ప్రకటించారు. ఈ రాష్ట్రం విడిపోయి 2 ముక్కలైన తర్వాత ఈ ముక్కలు చేయడంలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది. ఎందుకంటే విభజనకు ఆయన సానుకూలంగా ఉన్నాడు. ఈ రాష్ట్రం విభజన కాకూడదు, తెలుగు ప్రజలు ఒకటిగా ఉండాలని చెప్పి చెప్పిన పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. విభజన అయిన తర్వాత నేను అంతకుముందు అభివృద్ధి చేస్తున్నాను, నేను ఈసారి నన్ను గెలిపించింది, నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి చంద్రబాబు చెప్పాడు. 2014లో చంద్రబాబుని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్కి, కొత్త ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు. 5 ఏళ్ళు అయిపోయింది. ఆఖరికి అమరావతిని కట్టలేకపోయాడు. అమరావతి కట్టడానికి 5 ఏళ్లలో అమరావతి రాజధాని కట్టడానికి కూడా చేతకాని వాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంలోకి తీసుకెళ్తారని చెప్పేసి మనకు వాగ్దానం చెప్తారు. మనం నమ్మాలా? అమరావతి రాజధాని కట్టడం ఎంతసేపు అండి? ఒక శాసనసభ భవనం, ఒక గవర్నర్ భవనం, ఒక ముఖ్యమంత్రి భవనం, మంత్రుల క్వార్టర్స్, సిబ్బందిని కట్టడం పెద్ద కష్టం కాదు. 1300 ఎకరాలు హైదరాబాద్లో 300 ఎకరాలు ఉంది రాజధాని కార్యాలయం. ఇక్కడ బ్రహ్మాండంగా కట్టుకుంటే 1300 ఎకరాలు, 1300 ఎకరాలు, 55,000 ఎకరాలు అక్కడ. కానీ సింగపూర్ అని జపం చేసి అసలు అమరావతిని కట్టకుండా వదిలేసి జగన్మోహన్ రెడ్డి డబ్బు చెప్పి ఆయన 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు 10-12 సంవత్సరాలు రాజధాని చేశారు. రాజధాని లేకుండా చేసిన పాపంలో అత్యధిక భాగం చంద్రబాబు నాయుడుది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఆయన సాధించిన అభివృద్ధి. ఇది ఒక భాగం. ఈ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే. 1995 నుంచి 2004 దాకా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు విజన్ 20 అని చెప్పాడు. విజన్ 20 సింగపూర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానన్నాడు. ఆ విజన్ పోయింది, అభివృద్ధి కాలేదు. ఇప్పుడు కొత్తగా 2047 ముహూర్తం పెట్టాడు. అంటే ఇప్పుడు 25లో ఉన్నాం, 47 ముహూర్తం పెట్టాడు. ఇంకొక 22-23 ఏళ్ళు
మనం ఎదురు చూడాలి అభివృద్ధి కోసం. చెక్కోర పక్షుల్లాగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని మళ్ళీ గెలిపిస్తూ ఆయన తర్వాత ఆయన కొడుకుని గెలిపిస్తూ మనం కాలక్షేపం చేయాలి. అందుకనే ఆయన హయాంలో అభివృద్ధి జరిగేది లేదు. ప్రజల అభివృద్ధి జరగదు, పెద్ద వాళ్ళ అభివృద్ధి జరుగుద్ది. అదానీ అభివృద్ధి జరుగుద్ది, అంబానీ అభివృద్ధి జరుగుద్ది, వాళ్ళ అభివృద్ధి మాత్రం బాగా జరుగుద్ది. అందుకని ఆయన మాటలు నమ్మలేము. నెల్లూరు జిల్లా గురించి 3 విషయాలు చెప్తాను. ఈరోజు రామాయపట్నం ఉంది, ఓడరేవు కడతామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు, ఇప్పుడు కడతామని చెప్తున్నారు. అక్కడ రైతులకి 3,000 ఎకరాలు తీసుకున్నారు. సోలార్ ప్లాంట్కి ఇంకొక 6,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు బీపీఎల్ రిఫైనరీకి ఇంకొక 10,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. ఈ పరిశ్రమలు వస్తాయో లేవో కానీ ఈ 1,000 ఎకరాల రైతుల నుంచి భూములు మాత్రం కొట్టేస్తూ ఉన్నారు. ఒకవేళ అభివృద్ధి జరిగిందనుకున్నా ఆ అభివృద్ధికి త్యాగం చేసిన ఆ రైతులకి నష్టపరిహారం ఇవ్వక్కర్లేదా? 2013 చట్టాన్ని అమలు జరపక్కర్లేదా? జరపడం లేదు. బెదిరించి అదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు. అక్కడ దళితులకు భూములు ఉన్నాయి, మీకు దళితులకు భూములు ఇక్కడ మీకు వర్తించవు, ఈ భూముల మీద అక్రమంగా ఉన్నారు కాబట్టి మీకు నష్టపరిహారం రాదని వాళ్ళ ఎళ్ళగొట్టి భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కడ భూముల మీద బతికారు. భూముల్ని అటు మాగాణి ఇటు మెట్ట తప్ప అక్కడ తోటలున్నా బావులున్నా వాటికి లెక్క కట్టం మేము ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. అంటే అభివృద్ధి కోసం త్యాగం చేసిన వాడిని నాశనం చేస్తావా? అభివృద్ధి కోసం ఏ త్యాగం చేయని వాడికి ఈరోజు ఆ భూములన్నీ అప్పగించి వాళ్ళని కోటీశ్వరులు చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నాను. అందుకని చంద్రబాబుకి చెప్పదలుచుకున్నాం, అభివృద్ధికి త్యాగం చేసే రైతాంగాన్ని నష్టపెడితే ఆ రైతాంగం నీ పని చూస్తుంది, మళ్ళీ నీళ్ళు అధికారానికి రాకుండా పాతి పెట్టేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు కృష్ణపట్నం చూడండి, కృష్ణపట్నం ఓడరేవు వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి, ఉద్యోగాలు అన్నారు. అక్కడ ఏం ఉద్యోగాలు లేవు. ఏమన్నా వస్తే వాచ్మెన్ ఉద్యోగాలు, పాచిపని ఉద్యోగాలు, ఇది తప్ప అక్కడేమీ ఉద్యోగాలు లేవు. అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అదానికి అప్పచెప్పి అభివృద్ధి కాకుండా చేసి కొన్ని బెర్తలు మూసేసి కంటైనర్స్ ఇక్కడ కాకుండా ఎక్కడికో ముంద్రా ఓడరేవుకి పంపించే పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడద్దు. ఇదేనా అభివృద్ధి? ఇక్కడ వచ్చిన ఓడరేవుని అభివృద్ధి చేయకుండా, పూర్తిగా బర్తలన్నింటినీ ఎక్స్పాండ్ చేయకుండా, ఇక్కడ వ్యాపారాలు పెరగకుండా అదానీ వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటే వాడికి కాళ్ళు మడుగులొత్తూ ఈరోజు వాడికి జపం చేస్తూ ఉంటే ఏం అభివృద్ధి చేస్తున్నట్టు? ఈ జిల్లా యొక్క మంత్రులు, ఈ జిల్లా యొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నట్టు? రామనారాయణ రెడ్డి గారు నేను ఎక్కడో ఒక ప్రకటన చేశారు, నెల్లూరు జిల్లాలో చాలామందికి మంచినీళ్ళు దొరకటం లేదు, నేను 2-3 ఏళ్లలో అందరికీ మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తున్నాను అన్ని గ్రామాలకు అని చెప్తున్నాడు. సిగ్గుపడద్దు. ఆనం వాళ్ళంటే ఎప్పటి నుంచి ఉన్నారు? తండ్రి దగ్గర నుంచి కొడుకు దగ్గర నుంచి మనవాళ్ళ దగ్గర అంతా ఆనవాళ్లే ఈ కాలంలో చేశారు. ఇన్నేళ్ళు నెల్లూరు జిల్లాకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దిక్కుమాలి పరిపాలన మీద అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అటువంటి వాళ్ళు ఈరోజు మనం పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు వెలుగొండ పూర్తయితే, సీతారాం సాగర్ పూర్తయితే ఉదయగిరి ప్రాంతంలో నీళ్ళు వస్తాయి. 28 సంవత్సరాలైంది వెలుగొండకి చంద్రబాబు శంకుస్థాపన చేసి. 28 సంవత్సరాలు వచ్చాడు పోయాడు మాత్రం వెలంగడ మాత్రం రాలా. సొరంగాలు పూర్తి కాల, కాలువలు పూర్తి అయిపోయినాయి, పూడిపోయినాయి. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఒక చుక్క నీరు రాలా. ఇది ఆయన చేసిన అభివృద్ధి. అదే కనుక పూర్తి చేస్తే 2,000 కోట్లు పెట్టి పూర్తి చేస్తే ఇప్పుడు ఆ నీళ్ళు వస్తాయి. నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతాలన్నిటికీ నీళ్ళు వస్తాయి, మంచి నీళ్ళు వస్తాయి, ప్రజలకు వస్తాయి. మరి రామనారాయణ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఆ వెలుగొండను పూర్తి చేయమని చెప్పేసి అడిగి 2,000 కోట్ల రూపాయలు ఏం ఎక్కువ, దాన్ని తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేస్తే పోద్ది. మరి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు కట్టలేని చవట్లలాగా ఈ ప్రభుత్వం ఉంటే మేము అభివృద్ధి చేస్తాం, సింగపూర్లు చేస్తాం, విజనలు తెస్తామని చెప్పేసి మనం చెప్తే ఎందుకు నమ్మాలి? అందుకని మనం నమ్మకూడదు ఈ మాటల్ని. మనం రైతుల కోసం, కార్మికుల కోసం, ప్రజల కోసం మనం పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. మనం పోరాడితేనే ఏమైనా హక్కులు నిలబడతాయి, ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ వాగ్దానాలు, వాళ్ళ మాయా ప్రపంచంతో మనం మోసపోతే మనకు జరగదు. అందుకనే సిపిఎం ఒకటే ఈరోజు నిర్ణయం చేసింది, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉండాలి, ఎక్కడ ప్రజలు బాధలు పడుతుంటే అక్కడికి పోవాలి, ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ ముందు ఉండాలి, ప్రజల హక్కులను కాపాడాలి. అందుకోసం మనం అందరం ముందుకు ఉండాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. ఆ రకంగా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ప్రజలు ఏ కష్టం ఎక్కడున్నా కానీ సిపిఎం అండగా ఉంటుంది. సిపిఎంను ఆహ్వానించండి, ఆ పోరాటాలని నిర్వహించండి. ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైన ప్రజల యొక్క హక్కులను కాపాడుకుందాం, ప్రజల యొక్క సమస్యలను తీర్చుకుందామని చెప్పేసి ఈ మహాసభ నిర్ణయించింది.
అందుకని సిపిఎంకి మద్దతు ఇచ్చి అండిచ్చి ఇక్కడ నాయకత్వాన్ని ప్రోత్సహించి ఉద్యమాలకి పోరాటాలకి బాట వేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్న సెలవు. నమస్కారం. రాఘవులు గారు. సమాజాధ్యక్షులు, వేదిక పైన నాయకులు, సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తీసుకొచ్చి పడుతుంది అని ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏం ఉపయోగం లేదు, పళ్ళు పట్టుకోవడానికి ఏడాడైనా ఒకటే అనేది అప్పుడే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు డోక్రాలో ఉన్నారు. 20,000 కోట్ల రూపాయల పొదుపు డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పారు, వరాలు ఇవ్వడమే తప్ప ఆ వరాలని అమలు చేయడానికి ఏమీ కోరుకోవడం లేదు అని. చంద్రబాబు నాయుడు గురించి మాట చెప్తూ ఉంటారు. ఆయన చెప్పింది చేయడం, చేసేది చెప్పడం. ప్రజలకి ఓట్ల కోసం వాగ్దానాలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి. ఈ మహిళలకి 10 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ అమలు చేస్తానన్నాడు. వచ్చిన మరుసటి రోజు నుంచి 1వ తేదీనే నేను పెన్షన్లు ఇస్తున్నాను చూడండి డబ్బు అని చెప్పేసి ప్రకటించుకుంటున్నాడు. 199% తిరిగి అప్పులు చెల్లిస్తున్నటువంటి ఆడవాళ్ళకి, కడుపు కట్టుకొని అప్పులు చెల్లిస్తున్నటువంటి ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలా అనే కనీస చిత్తశుద్ధి లేనివాడు. ఆయన మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. సోదరులారా, ఈ నెల్లూరు జిల్లాలో మహత్తరమైనటువంటి చారిత్రాత్మక ఉద్యమం సారా ఉద్యమం జరిపి, ఈ సారా ఉద్యమంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్య నిషేధం చెయ్యను అని చెప్పేసి అంటే మద్య నిషేధం హామీతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి మద్య నిషేధం అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు చేసిన పని ఏమిటి? ఆయన ఎన్టీ రామారావు స్థానంలో అధికారంలోకి వచ్చి మండలానికి ఒక షాప్ పెడతానని ఆనాడు వాగ్దానం చేసి కల్తీ మద్యాన్ని, కల్తీ సారాన్ని అరికడతానని చెప్పి ఈ రోజు ఊరూరా ఒకటి కాదు తెలుగుదేశం మంచి మద్యం అమ్మేస్తున్నాను చూడండి అబ్బో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న మొన్న పాల్గొన్నటువంటి హాజరైనటువంటి ప్రతినిధులు, అలాగే గ్రామాల్లో ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఈ మంచి మద్యం పేరిట ఎలాంటి దారుణమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయనేటువంటిది, ఇది అనారోగ్య పరిస్థితులే కాదు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి స్థితిని చూస్తా ఉన్నారు. ఎప్పుడు పోతుంది మద్యం అనేటువంటిది? మద్యం ఇలాగే కొనసాగడానిక ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పేసి మహిళలు అడుగుతా ఉన్నారు. మరి నేను ఇలాగే కొనసాగలేదామా? వాళ్ళ డబ్బుల ఆదాయం కోసం జనం ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పేసి గ్రామ గ్రామాన వేలం పాటలు పెడితే బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉంటే వీటిని చూస్తూ ఊరుకుందామా? లేకపోతే తిరిగి ఆనాటి సారా ఉద్యమం స్థాయిలో ఇలాంటి బెల్ట్ షాపులన్నీ బద్దలు కొడతామని చెప్పి తిరగబడేటటువంటి పరిస్థితి తీసుకుందామా అనేటువంటిది, అవసరమైతే కర్రలు పట్టుకోవాల్సి వస్తుంది అని మహిళలు మాట్లాడుతూ ఉన్నటువంటిది గ్రామాల్లో మా కార్యకర్తలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఎల్లకాలం మీరు చెప్పేటటువంటి మోసం మాటలు వినడానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మహిళలు, ప్రజలు సిద్ధంగా లేరనేటటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాలా. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఉపాధి పథకం అంటే అనేక చోట్ల మహిళలు అడుగుతా ఉన్నారు, చేయడానికి పని కావాలా, ఉపాధి చూపించాలా అని చెప్పేసి. మన ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు కానివ్వండి, కేరళ కానీ ఉపాధి హామీని పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసిన పరిస్థితి ఉన్నది. ఏ రాష్ట్రంలో ఉపాధి కల్పించడానికి అవసరమైనటువంటి పని ఏర్పాటు చేయడానికి, అందుకోసమైన ప్రణాళిక రూపొందించడానికి మీ సమర్థత మీ పనికి రాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సోదరి సోదరులారా, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పసి బిడ్డల మీద, పండ్లు ముసళ్ళ మీద కూడా అత్యాచారాలు జరగడం, దారుణాలు చూస్తా ఉన్నాం. ఏ ఒక్కరిని నమ్మగలిగేటటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి స్థితిని చూస్తా ఉన్నాం. ఈ విష సంస్కృతిని, ఈ దుర్మార్గమైనటువంటి సంస్కృతిని అరికట్టడానికి ఏమైనా ఒక్క మాటైనా మాట్లాడారు ఇంతవరకు? మేము దోషుల్ని శిక్షించబోతున్నాం అని చెప్పేసి ఎక్కడో ఆందోళన జరిగితే, రోడ్డు మీదకి వస్తే
వాళ్ళ వరకు కాంపెన్సేషన్ చెల్లించి దాని గురించి మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళకట మగవాళ్ళ లోదుస్తులు ఉతికేస్తే పుణ్యం వస్తుందట. ఇది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రవచనకారులు చెప్తా ఉంది. పిల్లలకి నీతి బోధించడానికట, నైతిక విలువలు బోధించడానికట ఇలాంటి కథలు చెప్పేటటువంటి ప్రవచనకారులని సలహాదారులుగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఏంటి, మీరు ఇచ్చే సమానత్వం ఏంటి, మీరు నిలబెట్టే ఆత్మగౌరవం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు అసమానతలతో కూడినటువంటి ఈ దేశంలో మీరు బీజేపీతో స్నేహం లేని ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే తక్కువ అని చెప్పేసేటటువంటి సనాతన ధర్మాన్ని ఎత్తికెత్తుకొని ఆడవాళ్ళకి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అందుకోసమే ఈ పరిపాలన పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని ఆ పరిపాలన ఈ పరిపాలన కాదు. ప్రజలకు, మహిళలు, కష్టజీవులు, బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎర్రజెండ నాయకత్వంతో సమీకరించేదానికి ఈ మహాసభల్లో ఏదైతే చర్చలు చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఊరున ప్రజానీకాన్ని సమీకరించడానికి పూనుకోవాలని చెప్పేసి నిర్ణయం చేశారో ఆ నిర్ణయంలో అందరూ భాగస్వాములు కావాలని, తమ కష్టాల పరిష్కారం కోసం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కాక ఒక అడుగు ముందుకు వేయడం. ఈరోజు ఎవరైతే మానసికంగా చేసి అణచివేసి పీడించడానికి సిద్ధమవుతున్నారో అట్లాంటి పీడకల మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు మిత్రులారా. సోదరి సోదరులారా, ప్రజా ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రజానికానికి ఇప్పుడుదాకా ఈ సభను జయప్రదం చేసినటువంటి అందరికీ తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగించడం.